మన యేసయ్య గురించి ఒక మాట చెప్తాను. మనం ఆరాధిస్తున్న మన దేవుడు, ఆయనకున్న పేరులో నాకు నచ్చిన మంచి పేరు ఇస్సాకన్నా. మన దేవునికి ఉన్న మంచి పేరుల్లో నాకు నచ్చిన ఒక పేరు జ్యోతమ్మ. నిన్న నేడు నిరంతరం మారని దేవుడు అనండి. ఎవరు మన దేవుడు? నిన్న నేడు అంటే నిన్న, ఈరోజు, రేపు, ఎప్పటికీ మారని దేవుడు. 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసయ్య ఎలా ఉన్నాడో ఈ రోజుకి మన యేసయ్య అలానే ఉన్నాడు. ఆమేనండి. ఆ రోజు ఆయన మైండ్ సెట్ ఏంటో ఈ రోజు కూడా ఆయన మైండ్ సెట్ అదే. ఇంకో మాట చెప్పమంటారా? మీ కళ్ళ కనపట్టలేదు కానీ నా ప్రభు అయిన యేసయ్య మన దేవుడు నా పక్కనే సింహాసనం మీద కూర్చో ఉన్నాడని మీరు నమ్మతారా? మీరు నమ్మతారా? ఆయన మనతో కలిసి మన ఆరాధన అనుభవించడానికి మన దగ్గరే యేసయ్య ఉన్నాడు. ఒక దయ్యాన్ని అడిగితే చెప్పేస్తాడు. ఇప్పుడు దయ్యాన్ని అడిగితే రోడ్లో మందిరం ఉన్నప్పుడు ఒక దురాత్మ చెప్పింది నాకు. అది మామూలు దురాత్మ కాదు, అమ్మనే అని చెప్పింది నాకు. ఆ అమ్మ చెప్పద్ది, నువ్వు ఆరాధన చేసేటప్పుడు పొగలాగా వచ్చేస్తుంది తెలుసా మందిరం అంతా, అప్పుడు మేము ఉండలేమని చెప్తుంది. మన కళ్ళ కనపడదక్క. ఇప్పుడు మనము విడుదల స్వస్థత ఆరాధన చేసాం, పాట పాడి ఆరాధించాం, విశ్వాస పలుకులతో మందిరం దద్దరలుతుంది యేసునామములో. అంతే. ఇక్కడ దేవుని శక్తి అల్లుకొని ఉందన్న మన మందిరం అంతా. కృపామయగం అంటారు. పైగా నువ్వు వాక్యం చెప్పేటప్పుడు నీ వెనక చేరి యేసయ్యే మాట్లాడతాడు. కొన్ని మాటలని ముత్తుకూరులో దయ్యం చెప్పింది తెలుసా. ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు నేను మాట్లాడతానంట, ఆ తర్వాత ఆయనే కొన్ని మాటలు మాట్లాడతాడంట. మేము చూస్తున్నాం ప్రతి ఆదివారం యేసయ్య నీ ద్వారా మాట్లాడతాడని. అంటే దాని అర్థమైంది, యేసు ప్రభువు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఆమేన్ చెప్పండి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు కుంటివారి కాళ్ళు శక్తినిచ్చి నడిపించినట్లుగా ఇక్కడ ఆత్మీయ కుంటితనంతో బాధపడుతున్న బిడ్డల యొక్క కుంటితనాన్ని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. అలా స్వస్థపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, నీ ఏడుపు తొలగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నాడు ఆయన. నువ్వు ఓడిపోయావు, నిన్ను గెలిపించాలని ఈ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మారని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కన్నీళ్లు తుడవాలని కోరుకుంటున్నాడు. నీ దుఃఖాన్ని తొలగించాలని కోరుకుంటున్నాడు. నీ అప్పుల ఊబి నుంచి చెయ్యి పట్టి లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. నిన్ను గెలిపించాలని ఆశపడుతున్నాడు. వినసను ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. కళ్ళ కనపడలేదు కదా, హృదయంతో చూడాలి. యేసయ్యని కనపడతాడు మనకి. ఆయన సన్నిధి, శక్తి, ప్రసన్నత మన దగ్గర ఉంది. నిన్న నేడు నిరంతరం మారని దేవుడు నీ రోగాన్ని స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు. అక్క ఇక్కడున్న దేవుడు నిన్ను స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు. నీ తల పైకెత్తాలని ఆశపడుతున్నాడు. ఎక్కడ ఓడిపోయావో, ఏడ్చావో, ఎవరి ద్వారా అవమానాలు పొందేవో, ఎవరు తిడుతున్నారో, ద్వేషిస్తున్నారో, దూషిస్తున్నారో, నా ప్రభు అయిన యేసయ్య నీ తలని పైకి లేవనెత్తాలని, నీ అవమానానికి రెట్టింపు ఘనతనివ్వాలని ఆశపడుతున్నాడు. నమ్మితే అందరూ ఆమేనని చెప్పండి. నమ్మకపోతే నేను కూడా ఏం చేయలేను. ఉండేది యేసయ్యాడా అనబాకండి. దండాలు పెడతానమ్మా. శాంతక్క, వరిగొండలో నువ్వు మందిరాన్ని చూడబోతున్నావు యేసునామంలో. మన బ్రాంచ్ని అక్కడ చూడబోతున్నావు యేసునామంలో. గట్టి చెప్పు హల్లెలూయా. అప్పుడు అక్కడ ప్రకాశం పెడదాం పాస్టర్గా. పాస్టర్ గట్టి మళ్ళీ మా 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 అక్క శాంతక్క మళ్ళీ పాస్టర్ని పెట్టి నువ్వు రావా? వస్తా. మన సంఘాలు ఎక్కడ ఉంటే అక్కడ కనబట్టమే యేసునామాలు ఆమేన్ చెప్పండి. ఇట్టడి టీవీలు పెట్టడమే అన్నిటికీ. ఒకటేసారి ఒకటే ఆరాధన అందరికీ. ఆత్మలు రావడం, కూర్చోబెట్టడం చేయడం. అంటే మేము పాస్టర్ మేము దేనికి అనుకుంటారేమో. మీరు కూడా వాక్యం చెబుతురులే, మీరు కూడా ఎప్పుడప్పుడు చెబుతురులే. ఒక వారం అన్నా పెడదాం అట్లాగా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. మిగతా 3 వారాలు మీరు చెబుతురులే, ఫీల్ అవ్వబాకండి. మళ్ళీ ఆత్మీయ కుమారులు మళ్ళీ మేము దేనికి ఉండేది పాటలు పడేదానికా? నా ప్రభు అయిన యేసయ్య మీ కన్నీళ్లు తుడవాలని ఆశపడుతున్నాడు. బిడ్డ, నమ్మితే పొందుకుంటావు యేసునామంలో. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని అనే ఒక పాట ఉంది. యేసయ్య నామంలో శక్తి ఉందయ్యా అని పాడతారు కొంతమంది. నువ్వు నమ్మితే దేవుని శక్తిని బిడ్డ నిన్ను ఆశీర్వదించాలని మారని దేవుడు కోరుకుంటున్నాడు. సంతోషముగా జయము పొంది ఇక్కడి నుంచి వెళ్ళుదువుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు వాక్యం చదువుతాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో నేను చదువుతున్నా. నా మాట గుర్తు అండర్లైన్ చేయండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని
ఎన్నో అధ్యాయము? 3వ అధ్యాయం 10వ వచనం. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమగినట్లు బోధిస్తూ ఉండగా ఎవరైతే వాక్యానుసారంగా బ్రతకాలని ఆశిస్తున్నారో మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు నీతిగల మార్గాల్లో స్థిరపరచునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి మాట ఏంటంటే, ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో మనల్ని నింపాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? మన మధ్యలో మనతోనే ఉన్నాడు. ఏందో చూడండమ్మా, టైం అయిపోతుంది, ఎత్తుకెళ్ళిపోతున్నట్టు బయట చేరి. రేయ్ రా, మన మధ్య ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసయ్య ఏం ఆశపడుతున్నాడు చెప్పండి? ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన. ఎవరి మీద? ఎవరి మీద? ఎవరో ఒకరి మీద లేక అని అంటారా? మన మీదనమ్మా. ఆకాశ వాకిళ్ళు విప్పితే ఎంత ఆశీర్వాదం వస్తుందో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఆకాశ వాకిళ్ళు విప్పిన సందర్భాలు 2 ఉన్నాయి. ఆకాశ వాకిండ్లు విప్పుతానని దేవుడు చెప్పిన సందర్భాలు 2 ఉన్నాయి. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం. ఇది మొదటి సందర్భం, ఆకాశపు వాకిళ్ళు విప్పిన సందర్భం. 11వ వచనంలో, నోవాహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. ఏమిప్పబడ్డాయి? ఆకాశపు తూములు. దేవుడు నోవాహ కాలంలో జలప్రళయం సందర్భంలో ఆకాశపు తూములు విప్పితే 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన, దాన్ని వర్షం అనకూడదు, ఫ్లడ్ అంటారు ఇంగ్లీష్లో, ప్రవాహం. పైనుంచి నీళ్లు ప్రవాహంలాగా పోయబడ్డాయి 40 రోజులు. అంటే రాత్రులు పగళ్ళు 40 రోజులు ప్రవాహం వలె నీళ్లు పోయబడ్డాయి పైనుంచి. అందుకే కొన్ని రోజుల్లోనే పర్వతాలు సహా మునిగిపోయినాయి అంట బైబిల్ చెప్పిందన్నమాట. అంటే మలాకి గ్రంథం 3:10 ప్రకారము దేవుడు మన మీద ప్రవాహము వల్లే దీవెనలు పోస్తాడని రాయబడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మళ్ళీ అక్కడికి బండి, మలాకి 3:10 దగ్గర బండి. నీకేం తిప్పుతా ఉంటావు పాస్టరా? తప్పదుపా. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా, అంటే ప్రవాహము వంటి దీవెనలు, మీరు ఆపలేనంత, మీరు తట్టుకోలేనంత, మీరు చాలు అనలేనంత ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు. బిడ్డలారా, దీని ఇంగ్లీష్లో చెప్పాలంటే బాగా చెప్పొచ్చు, ఫ్లడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటారు. ఆశీర్వాదాల ప్రవాహం. ఆశీర్వాదం 1, 2 కాదు దేవుడు మనకిచ్చేది. అమ్మా, జాను భార్య, యరోబాము భార్య అన్నట్టు. శ్రావణ్య, శిరీషనా పేర్లు గుర్తున్నట్లు ఏమోగోబాకండి. ఒకరి పేరు ఒకరు పిలిచి, ఏంది మా పాస్టర్ గారు వాళ్ళ భార్యని వీళ్ళతో పిలుస్తాడు, వీళ్ళ భార్య వాళ్ళ పేరుతో పిలుస్తాడు. తప్పు కదట, నాకు పేరు గుర్తుంటే కదనా. బిడ్డ వినండి, ఇక్కడ దేవుడు మన మీద ఎటువంటి ఆశీర్వాదం ఇవ్వాలి కోరుకుంటున్నాడంటే ప్రవాహం అంటే ఆశీర్వాదం. 1, 2 కాదు తల్లే, నువ్వు అడుగుపెట్టే ప్రతి రంగంలో నువ్వు దీవించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు యేసునామములో. ఆయన కోరికమ్మ నేనేం చేసేది చెప్పండి? నేనేం చేసేది? మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంలో బిడ్డరా ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన అనగా ఆశీర్వాదాల ప్రవాహాన్ని మీ మీద కుమ్మరించాలని నేను ఆశపడుతున్నానని మలాకి 3:10 ప్రకారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మిన వాళ్ళు అందరు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నువ్వు కొదువులతో ఏడవడం దేవునికి ఇష్టం లేదు. చాలని జీవితంలో ఉండటం ఇష్టం లేదు. 3 చీరలు కొనుక్కొని ఆ 3 చీరలు చినిగిపోయిందా కట్టుకోవడం దేవునికి ఇష్టం కాదు. చిన్న రూములో నీ జీవితం అంతా బతకడం దేవుని చిత్తం కాదు. రాలిపోయినా, పగిలిపోయినా, ఓడిపోయినా, నీళ్లు గారే రేకుల కింద నీ జీవితాంతం బతకడం దేవునికి ఇష్టం లేదు. ఉన్న ఇల్లు అమ్మేసుకొని రెంటింట్లోనే జీవితాంతం బతకడం మన ప్రభువుకి ఇష్టం లేదు బిడ్డ. నీ మీద కురిసే ఆశీర్వాదాల ప్రవాహానికి నువ్వు ఎక్కడ ఓడిపోకుండా అన్నిట్లో గెలిచి నిలబడాలని దేవుడు కోరుకుంటూ ఈరోజు మనకు ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? దీన్ని చేసి
దీన్ని చేసి నన్ను శోధించండి. ఏవో కొన్నిటిని దేవుడు మనల్ని చేయమని చెప్తున్నాడు. పిల్లరా, మనము చేయగలిగినవి కొన్ని ఉన్నాయి బైబిల్లో, మనము చెయ్యలేనివి కొన్ని ఉన్నాయి. మనము చెయ్యలేని వాటిని యేసయ్య సిలువలో చేసేసాడు. ఆమె చెప్పండి గట్టిగా. మనము చేయలేని వాటిని దేవుడు సిలువలో చేసేసాడు. ఇక మనకు వాటితో పనిలే. అయితే మనం చెయ్యగలిగినవి కొన్ని ఉన్నాయి బైబిల్లో. జయదేవ్, మై డియర్ స్పిరిచువల్ సన్, విను, మనం చేయగలిగినవి కొన్ని ఉన్నాయి బిడ్డ. అవి చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. అవి చేసి దేవుణ్ణి అడిగితే ఆశీర్వాదాల ప్రవాహపు ఊట కొలస్తాడు నీ మీద. ఓపెన్ చేస్తాడంటే ఆకాశపు తూములు విప్పుతాడంట నీ కోసం. ఒక్కసారి ఆయన ఆకాశంలోని కిటికీలు తెరిచాడంటే ఎక్కడ నిండుతుందో, ఏమి నిండుతుందో, ఎట్లా పడి తెలియదు, కానీ ఆ ప్రవాహాన్ని తట్టుకోలేమో. ఆ బలమైన దీవెనల ప్రవాహాన్ని నీ మీద కుమ్మరించి నిన్ను, నన్ను, హోలీ జడ్జి మినిస్ట్రీని, నీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్న ఆ ఘనమైన దేవుణ్ణి కలిగి ఉన్నందుకు ఒక్కసారి గట్టిగా చేతులు చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరుస్తారా? ఇష్టం ఉంటే కొట్టు, కష్టం కొట్టబాకు. కొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు నువ్వు తట్టుకోలేనంత, నువ్వు ఊహించనంత, బైబిల్లో మంచి మాట ఉంది, అడిగిన వాటికంటేనో ఊహించు వాటికంటేనో. ప్రవీణ్ అక్క, ఎటువంటి మా అన్న ఉన్నాడా వెనక? మొదలన్న అనుకుంటున్నాడు ఇప్పుడు. ఏంది సార్? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఎటున్నా ఏంది 2-3 వారాలు సార్ అసలు మా మీద కురిపిస్తున్నాడు, అసలు ఈ ఆశీర్వాదాలు తట్టుకోలేకపోతున్నాం. ఇక 2-3 వారాలు కాదు, సచ్చిందాక ఇంటనే మీ సమాధిలో పోతారు యేసునామాలు. అంతే. అంత మార్పు ఇది, మామూలు మార్పు కాదు. దేవుడు వెలిగించాడు లైట్లు. బిడ్డలారా, మీరు ఎందుకు 3 ప్యాంట్లు 2 షర్టులతో ఆగిపోయారంటే, నా నోరు మిమ్మల్ని దీవించలా ఫస్ట్ నుంచి. ఎట్టుంటేనే దీవిస్తాడు, ఎట్టుంటేనే అని చెప్పి మనం ఉండేది లేదు, అది వచ్చేది లేదని మీరు ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ మీరు ఎప్పుడైతే నేను ఉండేది లేదు, అది వచ్చేది లేదని ఫిక్స్ అయ్యారో, అది రావటం ఆగిపోయింది పూర్తిగా. జీవ మరణములు నాలుక వశం. ఈ భక్తి నేను చేసేది లేదు, ఆ ఆశీర్వాదం నాకు వచ్చేది లేదు, నేను దేవుని సంతోషపెట్టేది లేదు, నా టిఫిన్ వ్యాపారం దీవించబడేది లేదు, నా కర్మ నేను చేయలేను, నేను దీవించబడలేను, నా బతుకు ఇంతే నేసే ఆర్డర్ ఆగిపోయింది అక్కడికి. ఇప్పుడు రోషంగా చెప్తున్నాను, 2025 ముగింపులో దేవుడు నీ కోసం ఆకాశపు వాకిళ్ళు విప్పితే అక్కడి నుంచి మరలా నీ బండి ట్రాకులో ముందు కదలుతుంది. నమ్మితే ఆమె చెప్పు. ఈ 2025 ముగింపులో నీ బండి కదలుతుంది యేసునామములో. గేర్లు, బ్రేకులు మొత్తం ఎవరి చేతుల్లో ఉంటాయా? అంతే, నీకు సంబంధం లేదు, నువ్వు సైలెంట్గా ఉండు. నీ బండి దూసుకుపోద్ది ముందుకి. యాక్సిడెంట్ జరగవా పాస్టరా? జరగవులే. నడిపేది ఎవరు? అది ఆయన చూసుకుంటాడు. నీ బండి, నీ కుటుంబం అనే బండి ఇక దూసుకుపోద్ది. అది ఎంత వేగమో తెలియదు, కానీ యేసయ్య నీ మీద పోసే దీవెనల దెబ్బకి 200 కిలోమీటర్ స్పీడ్తో పోవును కాక నీ బండి యేసునామములో. నమ్ముతున్నావా? పంచర్ల ఆటోలు యేసునామములో కనుమరుగైపోతాయి. ఇకనా పంచర్ల ఆటోలు, మా జానపాలన ఆటో మాయమైపోయి, ఇదేంది సార్, ఇదే దీవించాల్సింది పోయి మాయమైపోతాయి అంటున్నావేంది? ఆటో మాయమైపోయిందంటే టాటా మ్యాజిక్ వస్తుంది. ఆమె చెప్పు, గట్టి చెప్పు. హల్లెలూయా. వాహనాలు అది కొట్టాలి, అందుకోవాలి యేసునామములో. అంతే. వాహనాలు ఉండే బిడ్డలని దేవుడు లాక్కు రాబోతున్నాడు యేసునామములో. ఇప్పుడు 10 బస్సులు అడిగాం. మన ప్రకాష్ దయవల్ల నాకు ప్రార్థన చేస్తా, 50 బస్సులు కావాలని ప్రార్థన చేస్తా. ఆమెనన్నా నేను లోపల, అబ్బా నాకంటే మంచి విశ్వాసం ఉంది అంటే ప్రకాష్కి అర్థమైందో లేదో తెలియదు, కానీ 15 ఎకరాల్లో కట్టాలని చెప్తున్నాడు. అబ్బా చూసా, నా బిడ్డకి నాకంటే ఎక్కువ విశ్వాసం ఉంది. అమ్మా, నువ్వు పట్టలేనంత, నువ్వు చూడలేనంత గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అక్క నమ్మండక్క, ప్లీజ్. మైండ్ మారకపోతే ఆశీర్వాదం మనకి రాదు. బాగా వినండి. మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో 2 గుడ్డివారితో యేసయ్య మాట్లాడుతున్నాడు. మీకు చూపునివ్వగలనని మీరు నమ్ముతున్నారా? వాళ్ళిద్దరేమన్నారు? నమ్ముచున్నాం ప్రభువా, మీ నమ్మిక చొప్పున మీ కలుగును గాక అనగానే గుడ్డి కళ్ళు తెరవబడి చూపు ప్రసాదించబడింది. యేసయ్య ఎక్కడైనా అద్భుతం చేయాలంటే ముందు మనం నమ్మాలి ఫస్ట్. అమ్మ, నమ్మటం ఏదైనా పెట్టుబడి ఏం పెట్టాలా నమ్మకానికి? దేవుని శక్తిని బట్టి నమ్మండి, అంతే. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? ఆకాశపు వాకిళ్ళు తెరస్తా, మీ మీద నేను మీ ఆశీర్వాదాల ప్రవాహం, జల్లులు కాదు, ఆశీర్వాదాల వర్షం కాదు, చెప్పండి, ఆశీర్వాద ప్రవాహం. ఫ్లడ్, నదులు తెగిపోతే, చెరువులు దిగిపోతే వరద చూడండి, అది ప్రవాహం అంటే. అది కూడా చిన్నది, కొంత ఒక ఊరే ముంచద్ది. యేసయ్య దగ్గర నుంచి కురిసిందంటే మొత్తం ఊర్లు మునిగిపోతాయి యేసునామములో. అంతే. ఏ ప్రవాహంతో?
ఆశీర్వాదాల ప్రవాహంతో. నా ప్రభువైన యేసయ్య హోలీ జడ్జి మినిస్ట్రీని మరొకసారి ఆశీర్వాదాల ప్రవాహంతో ముంచివేయునుగాక. అంశం పేరు రాసుకోండి బిడ్డలారా, అంశం పేరు రాసుకోండి. ఎప్పుడైతే దేవుడు మనల్ని దీవెనల ప్రవాహంతో ముంచుతాడో అప్పుడు మనము ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారిపోతాం యేసునామములో. ఎప్పుడైతే దేవుడు మన దీవెన ప్రవాహంలో ముంచుతాడో ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మారుతాము. నీ ఇంటికి నా ఇంటికి కాదు, ప్రపంచానికే దీవెనకరంగా మారిపోతాం బిడ్డ మనం. ఒకవేళ గ్రామానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడా? స్తోత్రం. నీ ఇంటికి ఆశీర్వాదకరంగా మారుస్తాడా? స్తోత్రం. ఏది ఏమైనా ఈ ఆదివారం ప్రభు మనకి ఆశీర్వాదాల ప్రవాహాన్ని వాగ్దానం చేస్తున్నాడు. అది మనం పొందాలంటే దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల. అంశం పేరు ఆశీర్వాదాల ప్రవాహంలో మునిగి తేలాలంటే చేయవలసిన విధులు. ఆశీర్వాదాల ప్రవాహంలో మునిగి తేలాలంటే చేయవలసిన కొన్ని కార్యాలు, విధులు. బిడ్డలారా, ఆ విధులు ఏంటో చెప్పే ముందుగా యేసయ్య మనకి దీవెనల ప్రవాహం ఇచ్చాడంటే, ఆశీర్వాద ప్రవాహం మన మీద కుమ్మరించాడంటే మనము 3 రంగాల్లో దీవించబడతాం. ఆమేనండి. ఎన్ని రంగాల్లో? 3 రంగాల్లో 3 రకాలుగా దీవించబడతాం. ఇంకో చేశారు, సూపులు మార్చేశారు. ఇప్పుడు ఇందాక కొంచెం హుషారుగా ఉన్నారు, ఏందో ఇప్పుడు కొంచెం గాలి పోయినట్టుంది. 3 రంగాలు 30 రంగాలు కానీ అన్నట్టు చూస్తున్నారు. పోలన్నా, ఏడవడు పోలన్నా. 3 విధాలుగా దేవుడు మనం దీవిస్తాడు బిడ్డ. నెంబర్ 1 స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంటారు. అంటే ఆత్మ సంబంధమైన దీవెనలు. ఆత్మ సంబంధమైన దీవెనలు కూడా దేవుడు మన మీద కుమ్మరించి ఆశీర్వాద ప్రవాహంలో ఉన్నాయి. నెంబర్ 2 దేవుడు మన మీద కుమ్మరించి ఆ ప్రవాహంలో ఫిజికల్ బ్లెస్సింగ్స్, భౌతికమైన శారీరక దీవెనలు కూడా ఆ ఆశీర్వాద ప్రవాహంలో ఉన్నాయి, దేవుడు మనకి ఇచ్చే ప్రవాహంలో. 3 లైవ్లీహుడ్ బ్లెస్సింగ్స్, అంటే జీవనోపాధి దీవెనలు. ఏంది? ఆత్మ సంబంధమైన దీవెనలు, భౌతికపరమైన శారీరక దీవెనలు, జీవనోపాధి దీవెనలు. ఈ 3 రకములైన దీవెనలతో దేవుడు మనల్ని తృప్తిపరచి, ఆశీర్వదించి, ఘనపరచి ఈ తరానికి ఒక దీవెనకరంగా నక్షత్రము వలె మనల్ని నిలబెట్టడానికే ఆకాశపు వాకిళ్ళు మన కోసం ఈరోజు దేవుడు తెరవబోతున్నాడు యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరికీ తెరుస్తాడా? అందరికీ తెరుస్తాడా? కాదు, కొందరికి తెరుస్తాడు. ఎవరికి? దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను మీకోసం ఆకాశ వాకిలు తెరుస్తాను. దేవుని బిడ్డలారా, మరి అవేంటో టకటక ముందు చూసుకుంటే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆత్మ సంబంధమైన దీవెనలు అంటే ఏంటి? ఇప్పుడు 3 చెప్పే మీకు. స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన దీవెనలు, శారీరక దీవెనలు, జీవనోపాధి దీవెనలు అంటే ఏంటో మీకు తెలిస్తే బిడ్డలారా అప్పుడు మనము ఏది చెయ్యాలో దేవుని కొరకు వివరంగా తెలుసుకోవచ్చు. ముందు ఆయన మనకిచ్చే దీవెనలు ఏ రేంజ్లో ఉంటాయో చూడండి. ఫస్ట్ ఆయన మనకిచ్చే దీవెనలు ఏ రేంజ్లో ఉంటాయో బిడ్డ. ఈ దీవెనలు నీ కుటుంబంలో లేకపోతే నువ్వు ఓడిపోయావని గుర్తు, నేను ఓడిపోయానని గుర్తు, ఇంకా మన ఆశీర్వాదం స్టార్ట్ అవ్వలేదని గుర్తు. ఆశీర్వాదాలు నేను మీకు చెప్పే ముందు ఒక్క మాట చెప్తాను, శాంతక్క వినండి ఒకసారి. మా శాంతక్క వరిగొండలో ఒక కుటుంబంలో భర్త చచ్చిపోయడానికి, భర్త ఆధారం ఆ ఇంటికి సంపాదించి ఆ కుటుంబాన్ని పోషించాలి. ఇప్పుడు పోషించే భర్త చచ్చిపోయాడు. ఆమెకి ఒక కూతురు పెళ్ళి వయసుకొచ్చింది. ఆ అమ్మకి ఇంకా పెళ్లి కాలేదు. భర్త చనిపోయాడు. ఈమెకి పని చేసే అలవాటు లేదు. భర్త బతుకున్నప్పుడు 10 లక్షలు అప్పు అనుకోండి. ఇప్పుడు అప్పులో వాళ్ళు ఇంటి మీద పడ్డారు, వచ్చి ఇల్లు అమ్మేసి మాకు అప్పు కట్టు అని తిట్టిపోతున్నారు రోజు. ఒక పక్క భర్త చనిపోయాడు, ఒక పాపకు పెళ్లి చేయాలి. అప్పులో వచ్చిన వాళ్ళు ఒక్కొక్కసారి పాపను కూడా తిడుతున్నారు, అమ్మాయిని కూడా. మా ఇంట్లో పనికి పెట్టని పిలుస్తున్నారు. ఆమె ఏమనుకుంటుందంటే, మా ఆయన చనిపోయినట్టే నాకు కూడా త్వరగా చావు వస్తే బాగుండు అనుకుంటుంది. ఇప్పుడు సహజంగా అనుకోరా ఇంటి మీదకి వచ్చి ఆ విధంగా అరిచిపోతుంటే ఆ దిగులు వేదన పడేవాళ్ళకి తెలుస్తుందక్క. మనకు తెలియదులే. 10 లక్షలు అప్పుండి ఆ విధంగా భర్త చచ్చిపోతే ఆ ఏడుపు రోదన ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మనకు తెలియదు. పైగా ఆమెకి క్యాన్సర్ జబ్బు. ఏ జబ్బు పాస్టరా? నోటుతో అట్లాంటి మాటలు పలకొచ్చా? మీకు చెప్తున్నానమ్మా. జస్ట్ వరిగొండలో ఒక కుటుంబం ఇంత భయంకర పరిస్థితిలో ఉంది. 10 లక్షలు అప్పు, క్యాన్సర్ జబ్బు, భర్త చనిపోయాడు, పాపకు పెళ్లి చేయలేదు. ఇది కుటుంబం. కానీ వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోలేదు, అనుజనులుగా ఉన్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని మనం యేసయ్య దగ్గర తీసుకురావాలంటే ఆ కుటుంబానికి ఏం చెప్పాలి? పోయి సలోమక్క, సుభాష్ నమ్మ తల్లి పోతుంటారు కరపత్రులు పట్టుకొని.
సలోమక ఆ ప్రాంతం పోయి వాళ్ళ ఇంటికి పోయి ఇప్పుడు కరపత్రికి ఏం చెప్పింది చెప్పండి? ఏం చెప్పింది? అమ్మా, యేసు ప్రభు కూర్చున్న మంచి మాటలమ్మా, చదువుకోండి, యేసయ్యని తెలుసుకుంటే పరలోకం పోతారమ్మా. ఒకవేళ ప్రభుని తెలుసుకోలేదానికి ఏడకపోతారు? నరకానికి పోతారని చెప్పింది. ఓకే. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నామి వాకిల్లో ఉన్న సలోమకత అంటుంది, అమ్మా, పరలోకం అంటే నేను చూడలేదు, చూడడం దాని గురించి నేనేం చేయలేను, నమ్మకం లేదు నాకు. ఇంకపోతే నరకం అంటావా? నా ఇంట్లో ఉన్న నరకంతో పోలిస్తే ఆ నరకం ఏం పెద్దది కాదు. నాకు క్యాన్సర్ జబ్బు, చచ్చిపోతాను డాక్టర్లు చెప్పేశారు. నా పిల్లకి పెళ్లి కాలేదు, మా ఆయన చనిపోయాడు, 10 లక్షలు అప్పు, ఇల్లు అమ్మేయాలి, ఇల్లు అమ్మినా అంత డబ్బు రాదు, ఏం చేయాలి? మా ఆయనలాగా నేను చచ్చిపోతే బాగుండని అనుకుంటున్నాను. ఇంతకంటే నరకం ఏముందమ్మా? యేసు ప్రభు నమ్ముకోకపోతే నరకమా? అమ్మా, దేవుడు మా కొద్దులే అని ఇంతకాలం మనం ఈ విధంగా సువార్త చేయటం వల్ల దేవుని కోసం ఒక్కరిని కూడా సంపాదించుకోలేకపోయాము. నేనే కాదు, మన నెల్లూరులో ఉన్న 50 మంది పాస్టర్లో 49 మంది అలాగే బోధిస్తున్నారు. తెలీదు వాళ్ళకి, పాపం తెలియకే కొంతమంది పాస్టర్లు ఇప్పుడు ఈ బోధలు వింటారు ఆన్లైన్లో, మనం తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఇంకా వీడు ఆశీర్వాదాల బోధలు స్టార్ట్ చేశాడు, వీడు రాజీ పడిపోయాడు లోకంతో, పాపాన్ని గురించి ఖండించకుండా పై బోధలు చేస్తున్నాడని అనుకుంటూ మన కోసం కామెంట్లు పెడతారు. నేను చెప్తున్నాను, ఫిక్స్ అయిపోయే మైండ్లో యేసయ్య కొరకు ఆత్మలు సంపాదించాలంటే మనం ఇప్పుడు ఆ వరిగొండలో ఉన్నానికి ఎవరిని ఇవ్వాలో తెలుసా? ఆ వరిగొండలో ఉన్నానికి ఎవరిని ఇవ్వాలో తెలుసా? అమ్మా, ఈ కరపత్రిక ఎవరిదో తెలుసా? నీ 10 లక్షల అప్పు నుండి నిన్ను విడిపించగలిగిన యేసయ్యది. ఈ కరపత్రిక ఎవరిదో తెలుసా? నీ భర్త చనిపోయినా నువ్వు సంతోషంగా నెమ్మదిగా అంత పని చేసుకొని ఆరోగ్యంగా ఒకరి దగ్గర చేయి చాచకుండా ఆయన నీకు ఇచ్చే ఆశీర్వాదంతో నీవే ఇతరులకు పెట్టగలిగేంత సమృద్ధిని, ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వగలిగిన యేసయ్యది. నీ కుమార్తెకి మంచి సంబంధాన్ని తెచ్చి నీ కుమార్తెని దీవించగలిగిన యేసయ్యది. అంత మాత్రమే కాదు, నీ క్యాన్సర్ రోగాన్ని నుంచి నిన్ను విడిపించగలిగి నిన్ను గొప్ప ఆరోగ్యవంతురాలుగా చేసే యేసయ్యదమ్మ ఈ సువార్త పత్రిక. ఒక్కసారి చదువుకోండి. నమ్మకం లేదా? రండి అని పిలిచేవనుకో, ఒకరు కాకపోయినా 2 రోజైనా 3 రోజైనా 5వ రోజైనా 10వ రోజైనా నా రోగాన్ని బాగు చేసే దేవుడు ఎవరైతే ఏమి ఆయన నాకు కావాలని పరిగెత్తి ఆమె చెప్పండి గట్టిగా. నా అప్పులు తీర్చే దేవుడు ఎవరైతే ఏమి నాకు ఆయన కావాలని వస్తారు. ఉదాహరణకి సిరియా సైన్యాధిపతి, ఏం పేరు అతని పేరు? నయమాను. ముతుకులు చెప్పుకున్నాం మేము. నయమాను అన్యజనుడా, దేవుని బిడ్డ, రిమ్మోను దేవతను పూజించే ఒక విగ్రహారాధికుడు. అతనికి కుష్ఠరోగాన్ని బాగు చేసుకోవాలని ఆశ కలిగి తిరిగి లాస్ట్కు ఓడిపోయాడు. మొత్తం మీద ఇశ్రాయేలు దేశపు చిన్నది ఆ ఇంట్లో పనిచేస్తుంది. ఏం చెప్పింది ఆయనకి? ఆయన భార్యకి ఏం చెప్పిందమ్మా? ఏదో ఒకటి చెప్పింది లేక అని అంటారా? ముఖంలో కళ్ళలేదు, వదిలేస్తే బిర్యానీ తింటాం కానీ నీ దండాలు పెడతా. ఇంకా ఏం చెప్తావయ్యా నువ్వు? అక్క నా బాధ అంతా ఏంటంటే మీ మనస్సులు మారిపోవాలన్న ఆశ అంతా. మీ మనసులో సువార్త ఎట్ట చెప్పాలో మీకు అర్థమైపోవాలి. అక్క, మనకెందుకు జనాభా రావట్లేదు తెలుసా? మనం ఇంకొక రకంగా ప్రకటించే వాళ్ళకి చెప్తానేనండి. ఇప్పుడు నయమాను గురించి మీకు అర్థమైపోద్ది. నయమాను భార్యకి చెప్పింది ఏమని? అమ్మా, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర గనక మన యజమానుడు వెళితే ఈ కుష్టు వ్యాధి నుండి ఖచ్చితంగా విడుదల పొందుతాడని చెప్తా ఉంది. ఆ ఇంట్లో చిన్నది పనిచేసే అమ్మాయి 1 రోజు 2 రోజులు నెల 2 నెలలు చెప్తా ఉంది. మొత్తం మీద ఆ అమ్మాయి చెప్పే మాటలకి ఇంకా ఎవరెవరిని బాగు చేశాడో. అమ్మా, ఎలీషా ప్రవక్త ఏం చేశాడు తెలుసా? చచ్చిపోయిన ఒక షూనేమిరాలి బిడ్డను బతికించాడమ్మా అని చెప్పింది. ఇలా చెబుతా ఉంటే నయమాను భార్యకి నమ్మకం కలిగింది. ఆమె చెప్పండి గట్టిగా, నా భర్తను అక్కడ పంపిస్తే నా భర్త బాగుపడతాడని ఫస్ట్ ఆమె మనస్సులో నమ్మి కోరుకుంది, విశ్వసించింది. తర్వాత తన భర్తకి నయానో భయానో చెప్పుకుంది, అయ్యా నా మాటిని ఇలా చేద్దాం, నువ్వు బాగుపడతావంట, ఇలా చేశాడంట ఆయన అటు చేశాడంట, ఆ దేవుడు గొప్ప దేవుడు అంట అని చెప్పింది. భార్య మాటలకి, ఆ అమ్మాయి మాటలకి నయమాను గుండెల్లో కూడా విశ్వాసం అంకురించింది. ఏమని? ఇజ్రాయేలు దేశపు దేవుడైన యెహోవా తన ప్రవక్త ద్వారా నా కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడు. నమ్మి రథం రెడీ చేసుకొని వెండి బంగారు కానుకలతో 240 కిలోమీటర్లు ప్రయాణం చేసి షోమ్రోను పట్టణానికి వచ్చాడు. ఎలీషా ప్రవక్త వాకిటి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు.
ఇప్పుడు ఎలీషా ప్రవక్త స్థానంలో నేను కానీ మీరు కానీ ఈ వాక్యం చెప్పే మన సోకాళ్ళు పాస్టర్లు, మన నెల్లూరు పాస్టర్లు అందరు గారు ఉంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రైజులాడు పాస్టర్ గారు అంటాడు ఆయన. ప్రైజులాడు. అయితే ఎందుకు వచ్చావు? ఏందయ్యా ఎందుకు వచ్చావు? ఏందేముంది చూడయ్యా, మొత్తం కుష్ఠరోగ వ్యాధి ఉంది, మీ దేవుడు బాగు చేస్తాడని మా ఇంట్లో అమ్మాయి పని అమ్మాయి చెప్తే వచ్చాను. ఖచ్చితంగా బాగు చేయాలి. ఆయన ఎందుకు బాగు చేయడు? అవును, కానీ నువ్వు ప్రభు నమ్ముకున్నావా? ఫస్ట్ మనం అడిగే ప్రశ్న, ప్రభు నమ్ముకున్నావా? లేదండి. దేవతను పూజిస్తాం. దేవతను పూజిస్తావా? దేవతను పూజించే వాళ్ళకి ఏసై చేయడు. ముందు మీరేం చేయాలంటే మీ ఇంట్లో ఉండే పటాలన్నీ 240 కిలోమీటర్ మన వెనకబో, ఇంట్లో పోయి పటాలు తీసేసి మొత్తం అక్కడెక్కడ పడేసి ఏసే నిజదేవుడిని నమ్మి అప్పుడు రా, అప్పుడు మేము ప్రార్థన చేస్తాం, బాగవుతుంది. ఇంట్లో పటాలు ఉంటే దేవుడు బాగు చేయడు అని ఈ విధంగా మనం లేనిపోని మాటలు చెప్పి దేవుని యొద్దకు రావాల్సిన వాళ్ళను కూడా రాకుండా ఆపేసామక్క మనం ఇంతకాలం. ఎలీషా ప్రవక్త అవేం అడగలేదు, నువ్వు అనుజనుడివా, దేవుని బిడ్డవా, ఎన్ని నాన్సెన్స్, నువ్వు సైన్యాధిపతివి కదా, ఎంతమంది అక్రమ సంబంధం, నీకు పాపం లేదు, నీలో ఎన్ని నాన్సెన్స్ అడగలా. నయమాను యోర్దాన్ నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునుగు, స్వస్థపరచబడతావు. బిడ్డ, తన యొద్దకు వచ్చిన అక్కరలో ఉన్న వాళ్ళని, బాధల్లో ఉన్న వాళ్ళని సేవకులు ఏ రోజు మనలాగా గద్దించి దూరం చేయలా. ఎక్కడో పరలోకం ఉందని చెప్పుకుంటున్నాం మనం. ఆ పరలోకాన్ని ఇప్పుడు నయమానుకు చూపిస్తే ఆటోమేటిక్గా నయమాను యేసయ్య పాదాలు పట్టుకుంటాడు యేసునామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఏం అడ్డు లేదు, వెళ్ళి మునిగి స్వస్థపరచబడని చెప్పాడు అంతే. మొత్తం మీద కొంచెం కోపపడ్డాడు, మరలా వెళ్ళాడు. 7వ సారి మునిగి పైకి లేచిన తర్వాత ఏం చెప్పింది బైబిల్? ఏం చెప్పింది బైబిల్? పసి పిల్లవాని దేహం వలె నయమాను శరీరం స్వస్థపరచబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, కానీ నాకు ఒక డౌట్, విగ్రహారాధికుడు కదా, విగ్రహారాధికుడిని యెహోవా దేవుడు ఎందుకు స్వస్థపరిచినట్టు? ముందు పటాలు తీసేయాలి కదా, పాప మొదలాలి కదా, రక్షించబడాలి కదా, మారు మనిషి సువార్త తినాలి కదా, అప్పుడు కదా దేవుడు స్వస్థపరచాల్సింది. మరి నయమాన్ని, పాత నిబంధనలోని నయమాన్ని దేవుడిని స్వస్థపరిచినట్టు? ఓ లైట్ వెలగని వెరివారులారా అంటే నన్ను నేను తీసుకుంటానులే. పాపాన్ని ఇదంతా అయిపోయింది, ధర్మశాస్త్ర కాలం అయిపోయినప్పుడు ఇదంతా పోయింది. ఇంకా కన్నీళ్లతో బాధలతో వచ్చిన బిడ్డలకి ముందు వెలుగును చూపాలి. యెషయా గ్రంథం 61 ఏమంటో తెలుసా? మన ప్రభువు యేసయ్య భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసా? 4 కార్యాలు. నలిగిన వారిని దృఢపరచడానికి వచ్చాడు భూమి మీద, కామెంట్ చెప్పండి గట్టిగా. బంధించబడిన వారిని విడిపించడానికి వచ్చాడు, చెరలో ఉన్న వారిని విమోచించడానికి వచ్చాడు, దుఃఖించు వారిని ఓదార్చడానికి వచ్చాడు. ఆయన భూమి మీద వాటిని చేసి ముగించాడు. గట్టి చెప్పు హల్లెలూయా. కానాను స్త్రీ తన కుమార్తె దయ్యం పట్టుకొని వస్తే కాకలి వేస్తా వచ్చి యేసయ్య దగ్గరికి, యేసు ప్రభు ఏమన్నాడు? ముందు పోయి పటాలది, ఫస్ట్ నన్ను నమ్ముకో యేసయ్య దేవుడని, నన్ను ఆరాధించు, అప్పుడు నేను స్వస్థపరుస్తా. అట్లా అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీ నమ్మిక చొప్పు నీ బిడ్డకి కలిగింది. పో కొట్టు అందుకో. ఇష్టం ఉంటే కొట్టండి, లేకపోతే ఆపేయండి. ఎందుకు బతికడుకోబల్లే? ఇష్టం ఉంటే కొట్టాలి గట్టిగా, లేకపోతే ఆపేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. ఆ ఉద్యమం రగులుకోవాలబ్బా, మీకు రగులుకోవట్లా, మీకు ఆ బోధలు ఇనియే. ఈరోజు నువ్వు టైప్ అవడానికి కారణం ఏం తెలుసా? రాత్రి సీరియల్ చూసి వచ్చేవి, అందుకే టైప్ అయ్యమంటే అప్పుడు భలే చెప్తుండే పాస్టర్ వాక్యం. అసలు ఇట్లా చెప్పాలి వాక్యం. నేను చెప్తున్నాను కదా, నువ్వు సీరియల్ వదిలేదు లేదు, యేసయ్య దయ లేకుండా నువ్వు బాగుపడలేదు. పో. యేసయ్య ఎవరిని అలా అడగలేదు. కొత్త నిబంధనలో 4 సువార్తలు ఇంటికి చదువుకోండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను అపోస్తులుగా చదువుకోండి. స్వస్థపరిచిన ఏ ఒక్కరిని కూడా పాపం వదిలిపెట్టమని యేసయ్య అడగలా. ముందు పరలోకాన్ని వాళ్ళ చేతులకు ఇచ్చాడు యేసయ్య. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కన్నీరు తుడిచాడు, సమాధానం ఇచ్చాడు, వెలుగుగా చేశాడు. అప్పుడు వాళ్ళు ప్రభు పదాలు పట్టుకున్నారు యేసునామంలో. ముందు మనం పరలోకాన్ని ప్రజలకు ఇవ్వాలి. ఎక్కడో ఉండే పరలోకం వాళ్ళకి ఎందుకు? భూమి మీద పరలోకం కావాలా? నాకు కూడా కావాలమ్మా, నాకు కూడా కావాలి పరలోకం. ముందు ఎక్కడో ఉండే పరలోకం రేపు పోతాం ఎట్టా? ఇప్పుడు ఇక్కడ చీకటి అనుభవించాలా? పసిపోళ్ళు వేసుకొని అప్పుడు తగ్గించుకుంటా బతకాలా? చిన్న రూమ్లో బతకాలా? కనీసం ఒక బైక్ కూడా లేకుండా బతకాలా? పిల్లలకు మంచి సంబంధాలు చేయక బతకాలా? ఏంది దరిద్రం? నా ప్రభు చెప్తున్నాడు, దీన్ని చేసి మీకు నన్ను శోధిస్తే ఆశీర్వాదాల ప్రవాహాన్ని కుమ్మరిస్తా మీ మీద యేసునామములో. అంతే. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, అదంతా మన మీద జరగాలంటే కొన్ని మనం చేయాల్సిన కార్యాలు ఉన్నాయి. మనము చెయ్యలేని వాటిని యేసయ్య శిలువలో చేసేసాడు. మనం ఖచ్చితంగా చేయాల్సిన కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ముందు అవి వచ్చే వారం చెప్తాను, ఇంక టైం లేదు నాకు తెలుసు. ఏవి చేయాలో వచ్చే వారం చెప్తా. ముందు మనకి ఆత్మ సంబంధమైన దీవెనలు అంటే ఏంది, భౌతికమైన దీవెనలు అంటే ఏంది,
జీవనోపాధి దీవెన అని తెలిస్తే మీకు మజా వసతి వాక్యం అయిపోయే లోపల. ఇప్పుడు నయమాన్ ఎప్పుడైతే స్వస్థపరచబడ్డాడో ఆ కింద మీరు చదువుకోండి, అతను అంటాడు, ఇజ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు, ఆయన మాత్రమే కుష్ఠరోగాన్ని బాగు చేయగలిగిన వాడు. దేశాలు తిరిగిన నా రోగం బాలా, ఇజ్రాయేలు ఆరాధిస్తున్న సజీవుడైన సైన్యము కలిపి యెహోవాయే నా రోగాన్ని బాగు చేశాడు, ఇక మీదట నుండి ఆయనే నాకు దేవుడు. చూసారా, ముందు వాళ్ళకి వెలుగునిస్తే అప్పుడు వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారు. ముందు వాళ్ళ కన్నీళ్ళు తొలగిపోతే అప్పుడు వాళ్ళు ప్రభువుని పట్టుకుంటారు. ముందు వాళ్ళు దయ్యాలు పోతే అప్పుడు వాళ్ళు ప్రభువుని పట్టుకుంటారు. మనమేం బోధించాం ఇప్పుడు దాకా? ముందు మీరు మారితే అప్పుడు దేవుడు చేస్తాడు. ముందు మీరు మారితే తలకాయ. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా ఈ మాట చెప్పాలా? 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఒకటే మాట అడిగారు, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చెయ్యయ్యా, నీవు మమ్మల్ని శుద్ధులుగా చేస్తావన్న నమ్మకం మాకుంది, కాకపోతే మమ్మల్ని బాగు చేయడం నీకు ఇష్టమో లేదో. యేసు ప్రభువారు అన్నారు, బాప్తిసం తీసుకున్నారా? అది చెప్పండి ముందు. సినిమాలు వదిలేరా? సీరియల్ వదిలేరా? బూతులు ఏమైనా మాట్లాడుతున్నారా? చెప్పండి ముందు. తెలుసున్నాం భార్య ఏమైనా కొడుతున్నావు అప్పుడప్పుడు? ఇటన్నీ ఉంటే కుష్ఠరోగం పోదు. ముందు చెప్పండి అవన్నీ మర్యాద. ముందు మారు మనసు పొంది పాపం విడిచిపెట్టిరా. జాంతనాయ్ ముందు మన కుటుంబాల్లో వెలుగు ఉదయిస్తే పాపం గుర్తు కూడా రాదు బిడ్డ నీకు. అసలు దేవుడు నీకు చేసిన కార్యాన్ని గుండెలు బాదుకొని నడుస్తావు. ఆ 10 మందితో యేసుప్రభు ఏమన్నా తెలుసా? మీరు ఇప్పుడే బయలుదేరి వెళ్ళి యాజకుడు చూపించుకోండి, మీరు మార్గ మధ్యంలో ఉండగానే శుద్ధులైపోతారు యేసునామంలో. మాట అడగకుండా స్వస్థపరిచాడు వాళ్ళని దేవుడు. అవునా కాదా? మోగ చెవిటి దయ్యం పట్టిన ఒక అబ్బాయిని యేసుప్రభు స్వస్థపరిచినప్పుడు వాళ్ళ నాన్నతో ఏమన్నాడు తెలుసా? నేను దీనిని చేయగలను, నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. సరే కానీ మారు మనసు పొందేవా? సినిమాలు వదిలేవా? అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అన్నిటి వదిలిపెట్టి మారు మనసు పొందిరా. మనలాగా నేను చెప్పేది చర్చిలో ఉన్న గురించి కాదు, బయట కొత్త వాళ్ళు రావాలి కదా మనకి. ముందు విగ్రహారాధికులు రావాలి కదా, వాళ్ళని మనం ఈ ప్రశ్నలు అడగకూడదు. ఫస్ట్ ముందు వాళ్ళ చీకటి తొలగించాలా. యేసయ్య రాజ్యాన్ని వాళ్ళకి మనం ఇవ్వాలి. మాటల ద్వారా కాదు, క్రియల ద్వారా చూపించాలా. దేవుని ప్రేమను పోయాలి వాళ్ళ మీద. యేసయ్యను వాళ్ళకి పరిచయం చేయాలి. యేసుక్రీస్తు వారిని వాళ్ళ జీవితం కట్టే వాళ్ళు తెలుసా, వాళ్ళ అక్కర్లు తీర్చే యేసయ్యను పరిచయం చేయాలి మనం. వాళ్ళన్నింటిలోంచి విడుదల పొందాలి. ఖచ్చితంగా పొందుతారు. వాళ్ళకి విశ్వాసాన్ని నేర్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా బయటపడతారు దాంట్లో నుంచి. ఎప్పుడైతే వాళ్ళ రోగాలు స్వస్థపరచబడతాయో నయమాను వలె సచ్చిందాకా హోలీ జడ్జి మినిస్ట్రీను అంటి పెట్టుకుపోతారు యేసునామాలు. అంతే. ఇంకా గట్టి చెప్పండి హల్లెలూయా. శనివారం ఫోన్ చేసి, హలో సుభాష్ నమ్మ తల్లి, రేపు ఆదివారం గుర్తుందా? చర్చికి రావాలమ్మా ముందుగానే, గుర్తుందమ్మా? పాపకు కూడా చెప్పు. ఇట్లా ఫోన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం. ఇంకా కొంతమంది పాస్టర్లు పాపం అందరికీ ఫోన్ చేస్తారు శనివారం సాయంత్రం. రేపు ఆదివారం గుర్తుందా? దేవుడి దయ వల్ల 14 సంవత్సరాల్లో నన్ను మీరు ఆ సేవ చేయనీయకుండా కాపాడారమ్మా. ఆమె అని చెప్పండి గట్టిగా. మీరు కూడా మంచివాళ్ళే. మీరేమన్నా నేను కూడా మారను అనుకో. మీరు ఎందుకు ఉంటారు తల్లి? మిమ్మల్ని పెంచడం నేను యేసయ్య కోసం బతకాలని పెంచా మిమ్మల్ని. అందుకని మీకు మీరే గుర్తు చేసుకొని వస్తారు ప్రభు దగ్గరికి. కొంతమంది పాప ఇబ్బందులు పడుతుంటారు. అమ్మా మరి టైం అయిపోయింది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన దీవెన విషయం అర్థమైందా? ఎవరిని కూడా యేసుక్రీస్తు వారి పాపాలు వదిలిపెట్టి దాన్ని నేను నిన్ను కాపాడుతాను అని చెప్పలా. 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేటి దగ్గర పక్షవాతంతో పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏం బాబు పాపం వదిలేవా అన్నాడు. అక్క శాంతక, బైబిల్ అట్టన శాంతక. మా శాంతక ఎట చూస్తుందంటే, ఏంది సార్ ఏదో చెప్తున్నాడు. అవన్నీ అడగకపోతే అట్ట పాపం వదిలిపెడితే కదా స్వస్థపరిచేస్తుంది. యేసయ్య కూడా ఏంది అట్ట చేస్తే? ఆమె క్యాన్సర్ జబ్బు పోయి ఆమె 10 లక్షలు అప్పు తీరి ఆమె బిడ్డకు మంచి సంబంధం వచ్చి ఆమెకు ఆరోగ్యం వచ్చి ఆమె ఒక మంచి చిన్న పని చేసుకొని బతికితే ఆమె ఏం చెప్పదు? బయటకు పోయి పడిపోయిన చావుకు దగ్గరగా ఉన్న నన్ను ఈ లోకంలో లేపింది ఏ దేవుడైతే ఏమే? నన్ను లేపింది నజరేయుడైన యేసు. నా బంధువులు ఏమనుకున్నా నా ప్రాణం పోయేదాకా యేసు కోసం బతకతా అని మనం చెప్పబల్లే, ఆమె చెప్పద్దు ఆ రోజు తర్వాత. మీకు రూట్ అర్థమవుతున్నట్టుంది కదా. ఇప్పుడు చూడండి, దేవుడు మన మీద ఆశీర్వాదాల ప్రవాహం కుమ్మరిస్తే మనం ఆత్మ సంబంధంగా ఎలా దీవించబడతాం? నెంబర్ 1 పెట్టుమా. ఆత్మ సంబంధమైన దీవెనలో మొదటిది చూసుకోండి, టకటక రాసుకోండి బిడ్డ. నెంబర్ 1 ఆత్మ సంబంధమైన దీవెనలో మొదటిది, దేవుడు మన మీద ఆశీర్వాదాల ప్రవాహాన్ని కుమ్మరిస్తే మనం ఈ లోకం ఎలా దీవించబడతామో. నెంబర్ 1 మంచి సువాసన కలిగిన సాక్ష్య జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు మన మీద ఆకాశ వాకిళ్ళు విప్పి ఆశీర్వాదాల ప్రవాహాన్ని పట్టజాలనంత విస్తారమైన
దీవెనలు మన మీద కుమ్మరిస్తే మనం అప్పుడు ఎలా ఉంటామో తెలుసా? మంచి సువాసన కలిగిన సాక్షి జీవితం కలిగిన వ్యక్తిగా మారిపోతాం. నీలో ఏ తప్పు కూడా చూపించలేనంత నీతిమంతురాలుగా నువ్వు మారిపోయి ఉంటావు ఆల్రెడీ. ఇప్పుడు సినిమాలు అంటాం, కానీ దేవుడు నీ మీద ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తే నీలో చూడడానికి కూడా కనబడనంతగా సెంటు, పరిమళ సువాసన, అత్తర సువాసన కలిగినటువంటి ఒక మంచి వ్యక్తిగా, మంచి ప్రవర్తన సాక్ష్యం కలిగిన వ్యక్తిగా నీ గ్రామంలో, సంఘంలో దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉంటాడు. అది నీకు ఆత్మ సంబంధమైన దీవెనలో మొదటిది. 2, దేవుడు మనల్ని భక్తిలో స్థిరత కలిగిన వ్యక్తిగా దీవించి ఉంటాడు. ఎప్పుడైతే ఆశీర్వాదాల ప్రవాహం నీ మీద కుమ్మరించబడద్దో నువ్వు ఆటోమేటిక్గా భక్తిలో కదలకుండా నిలబడి ఉంటావు బిడ్డ. ఆయనే నిన్ను ఆ విధంగా స్థిరపరిచి ఉంటాడు. గుర్తుపెట్టుకో, మంచి సువాసన గల వ్యక్తిగా నిన్ను నిలబెడతాడు, భక్తిలో స్థిరపరిచి ఉంటాడు. 3వది, నువ్వు ఏ ప్రజల మధ్య జీవిస్తున్నావో ఆ ప్రజల మధ్య మంచి మాదిరి కలిగిన వ్యక్తిగా నిన్ను ఆశీర్వదించి ఉంటాడు. ఇవన్నీ చేయాల్సిన దేవుడే అనక్క, మనం కాదు. గుర్తుపెట్టుకో, ఇవన్నీ చేయాల్సింది దేవుడే, మనం కాదు. మనం ఆయన కొరకు నిలబడ్డప్పుడు దేవుడు ఈ విధంగా మనల్ని ఆశీర్వదించి నిలబెడతాడు అనమాట. మన తరానికి మనల్ని మంచి మాదిరిగా నిలబెడతాడు. 4, మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నాటబడి ఉండునట్లుగా ఆత్మ సంబంధమైన దీవెనల ప్రవాహాన్ని మన మీద దేవుడు కుమ్మరిస్తాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మలాకి 3:10, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాల ప్రవాహాన్ని మీ మీద కుమ్మరిస్తాను. ఎప్పుడైతే నేను మీ మీద ఆ దీవెనల ప్రవాహాన్ని కుమ్మరిస్తానో మీరు మొట్టమొదట ఆత్మ సంబంధంగా దీవించబడతారు. ఆత్మ సంబంధంగా మీరు దీవించబడి ఉంటారు. అంటే ఎలా దీవించబడి ఉంటారు? మంచి సువాసన, సాక్షి జీవితం కలిగిన వ్యక్తిగా ఉంటారు. భక్తిలో అటు ఇటు కదలరు, స్థిరంగా నిలబడి ఉంటారు. భక్తిలో ఈ తరానికి మంచి మాదిరిగల వ్యక్తులుగా ఉంటారు, సంఘానికి మాదిరిగా ఉంటారు. 4వది, మందిరంలో పచ్చని ఒలివ చెట్టులాగా, అంటే నాటబడిన చెట్టులాగా అటు ఇటు తిరగకుండా, ఆడికిటికి పరిగెత్తకుండా, ప్రభువు నీకు ఇచ్చిన ప్రాంతంలో ఒక నమ్మకమైన స్తంభం వంటి వ్యక్తిగా సంఘంలో నువ్వు పచ్చని ఒలివ చెట్టులాగా స్థిరపడి సంఘానికి దీవెనకరంగా ఉండే వ్యక్తిగా నువ్వు దీవించబడి ఉంటావు. ఆ ప్రవాహం నీ మీద కుమ్మరించబడితే, ఇప్పుడు ఈ 4 మీలో ఏది లేకపోయినా మీ మీద ఇంకా ప్రవాహం దేవుడు కుమ్మరించలేదని అర్థం. ఈ ఆత్మ సంబంధమైన దీవెన 4 మీ మీద ఏది లేకపోయినా, ఈ 4 మీకు ఏది కరువైనా మనం ఇంకా దీవించబడలేదని అర్థం. ప్రభువా, ఏమి చేయాలో చెబితే ఈ ఆశీర్వాదాలు నాకు కావాలి ప్రభు అని అడగదాం దేవుడిని. ఏమి చేయాలో చెబితే ఇవి నాకు కావాలి అని ఆశపడదాం. దేవుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన మీద ఇవి ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలు 5 నిమిషాలు, నేను స్టార్ట్ చేసి 30 నిమిషాలు అయింది. 5 నిమిషాలు ఆపేస్తాను. ఇవి 3 చెప్పేసి ఆపేస్తాను. తర్వాత వచ్చే వారం మిగతా చూద్దాం. ఆత్మ సంబంధమైన దీవెనలు అయిపోయిందా? ఇప్పుడు ఫిజికల్ బ్లెస్సింగ్స్, భౌతికపరమైన శారీరక దీవెనలు చూడండి. భౌతికపరమైన శారీరక దీవెనలు ఎలా దీవిస్తాడు దేవుడు? నెంబర్ 2, ఇదిగో భౌతికమైన శారీరక దీవెనలో మొదటిది, రోగములను జయించిన ఆరోగ్యకరమైన జీవితాన్ని కలిగి ఉంటాము. దేవుడు మన మీద ఆశీర్వాద ప్రవాహాన్ని కుమ్మరిస్తే. గట్టి చెప్పు హల్లెలూయా. పరివీణక్క, మన రోగాల్లో ఉండము, రోగములను జయించిన ఆరోగ్యకరమైన జీవితాన్ని కలిగి ఉంటాం. ఆ ప్రవాహాన్ని దేవుడు మన మీద కుమ్మరించినప్పుడు అంటే రోగాలు మనలో ఉండవు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. 40 సంవత్సరాల వయసులో రోగాలతో బతకడం దేవుడికి ఇష్టమో లేదు. 50 సంవత్సరాల వయసులో రోగాలతో బతికి మంచం మీద పడి ఉండడం దేవుడికి ఇష్టం లేదు. ఎవరో అక్కడక్కడ ఒకరిద్దరు అలా దేవుడు అనుమతిస్తాడు. కానీ నిజానికి మనం మంచి ఆయుష్ కలిగి బతకాలని దేవుని కోరిక. రోగములను జయించిన ఆరోగ్యకరమైన జీవితాన్ని కలిగి ఉన్న వాళ్ళే ఇదిగో దేవుని ఆశీర్వాద ప్రవాహాన్ని అందుకున్న వాళ్ళని అర్థం. 2, ఈ భౌతికమైన దీవెనలు. రెండోది కష్టార్జితాన్ని అనుభవించుట. అబ్బా అబ్బా, తల్లిగుతాం తల్లి, దేని అనుభవించాలా? దేన్ని? మనం నెలకు 10,000 సంపాదిస్తున్నామక్క, ఆ 10,000 నువ్వే తింటున్నావా, పురుగులు తింటున్నాయా? మనం సంపాదించిన డబ్బు మనమే తినడం మనకు ఆశీర్వాదం. అది దేవుని చిత్తం కూడా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవే అనుభవిస్తామని చెప్పి 128 కీర్తనలో దేవుడు చెప్పారన్నమాట. మన కష్టార్జితం వడ్డీలో తింటున్నారా, మనం తింటున్నామా? మన కష్టార్జితం 1,000 డాక్టర్లు తింటున్నారా, మనం తింటున్నామా? 1,000 రూపాయలు 2,000 లోపల చూపించు, అది వేరే. అప్పుడప్పుడు కంటిన్యూగా మనం వెళ్ళి మనకు అక్కడ కట్టేసి వస్తున్నామంటే ఎవరు తింటున్నారన్నా, ఎవరు తింటున్నారు చెప్పండి? అది దేవుని చిత్తం కాదు.
ఆశీర్వాదాల ప్రవాహపు ఊట మనమే దేవుడు కుమ్మరిస్తే నీ కష్టజితాన్ని నువ్వే తినాలి. నీ 10,000 నువ్వే అనుభవించగలిగితే, నీ 20,000 నువ్వు అనుభవిస్తుంటే, నీ 30,000 నీవే అనుభవించగలుగుతుంటే అదే నిజమైన ఆశీర్వాద ప్రవాహం. మూడోది భౌతికమైన దీవెనలో మూడో చూడండి, పిల్లలు బల్ల చుట్టూ ఉండుట. అబ్బాబ్బాబ్బా, పిల్లలు బల్ల చుట్టూ ఉండుట. మంచి ఫోటో పెట్టే కుమార్తె, దేవుడిని దీవించును గాక. పిల్లలు బల్ల చుట్టూ ఉండాలి, భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండాలి. ఇది ఎవరికో తెలుసా? ఆశీర్వాదాల ప్రవాహం దేవుడు ఎవరి మీద అయితే కుమ్మరిస్తాడో వాళ్ళ ఇంట్లో ఉండే భౌతికమైన దీవెన ఇది. ఇందాక ఆత్మ సంబంధమైన దీవెన, ఇది భౌతికమైన దీవెన. భార్య లోబడాలి, భార్య లోబడి ఉంటుంది భర్తకి. ఏందిరా నీదే అందో భార్య. శిరీష రేపు పెళ్లి చేసుకొని ఏందిరా నీది అన్నామంటే బాగుండదు చెప్తున్నా ముందుగానే. భార్య భర్త లోగిలిలో ఫలించే ద్రాక్షవల్లి, తీయగా. భర్త నోటికి భార్య తీయగా అంటే సత్ప్రవర్తన కలిగిన భార్య, ప్రేమించే భార్య, లోబడే భార్య, అన్ని రంగాలలో భర్తకి చేదోడు వాదోడుగా ఉండే నమ్మకస్తురాలు, గుణవతిలాగా ఉండే భార్య ఆ ఇంట్లో ఉంటుంది. ఏ ఇంట్లో ఉంటుంది? ఆశీర్వాద ప్రవాహం దేవుడు మన మీద కుమ్మరిస్తే ఆ ఇంట్లో భార్య అలా ఉంటుంది. పిల్లలు కూడా భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలే. కొన్నిళ్లలో పెద్దోడు వచ్చి ఏ టైంకి తింటాడో ఎవరికి తెలియదు, చిన్నోడు ఏ టైంకి వస్తాడో, పాప ఎప్పుడు తింటాడో తెలియదు, భర్త ఎప్పుడు తింటాడో తెలియదు, భార్య ఎప్పుడు తింటాడో తెలియదు. బిడ్డరా, అది నిజంగా ఒక రకమైన బాధే. అందరూ కూర్చొని భోజన బల్ల మీద అందరూ కూర్చొని తింటే ఎంత ఆశీర్వాదం. ఒకరొకరు మాట్లాడుకుంటూ సంతోషంగా నవ్వుకుంటూ తినడం, ఇది దేవుని ఆశీర్వాదం ఉంటే తప్ప సాధ్యం కాదు బిడ్డ, చెప్తున్నాను. నీవు నీ భర్త నీ పిల్లలు దగ్గర కూర్చొని ప్రశాంతంగా భోంచేటి, అదిగో ఆనందం చూడండి. అట్ట తినాల పాపోళ్ళు బాబోళ్ళు, అట్ట తినాలమ్మా. వాళ్ళు ఏం తింటున్నారో చూడబాకండి, కానీ అలా తినాలని చెప్తున్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళంతా ఆకులు తింటున్నారు, మనకి బిర్యానీ ఉంది, ఇప్పుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏడేదో మొక్కలు కనపడుతున్నాయి చూడండి, అయినా మనకి ఎందుకులే. పిల్లలు బల్ల చుట్టూ ఉండాలి, భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండాలి అక్క. అది నిజమైన ఆశీర్వాదం. నీ భర్తకి నీకు తగులు పడి 2 నెలలుగా మాట్లాడుకుంటా ఉన్నారంటే ఆశీర్వాదం లేదు నీకు. మీ భర్త ఒక్క మాట తిడితే నేను 6 రోజులు మూతి తిప్పుకుంటున్నావంటే, హలో డాక్టరు కూతురా, నీకు ఆశీర్వాదం లేదు. భార్య ఏదో చిన్న మాట అడిగిందని ఓ భర్త 2-3 వారాలు మూతి తిప్పు పలక్కుండా తిరుగుతున్నావంటే భర్త, అదిగో నీకు ఆశీర్వాదం లేదు. భౌతికపరమైన శారీరక దీవెన దేవుడు నీ ఒడిలో కొలవలేదు కాబట్టే నీ పిల్లలు నీ భార్య నువ్వు మూతులు తిప్పుకుంటూ తిరుగుతున్నారు బయట. రా, ఈరోజు నమ్ము, ఈ రోజు నుంచి నీ జీవితంలో అద్భుతాన్ని కొలిచిపోస్తాడు యేసునామంలో. గట్టి చెప్పు హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా. 4 శారీరక దీవెన. 4వది దేవుని 3 అంచెల కంచెలో భద్రత. అబ్బా అబ్బా, దేవుని 3 అంచెల కంచెలో, 3 అంచెలు అని ఎందుకన్నానంటే యోబు గ్రంథంలో 3 విధాలుగా దేవుడు కంచె వేశాడు యోబుకి. 1 యోబుకి కంచె వేశాడు, 2 యోబు ఇంటి వారికి కంచె వేశాడు, 3 యోబుకు కలిగిన సమస్తము చుట్టూ కంచె. యోబుకు కంచె, ఇంటివారంటే భార్య పిల్లలు వాళ్ళందరూ కంచె. 3 కలిగిన సమస్తం అంటే గొర్రెలు ఒంటెలు గాడిదలు బండ్లు బైకులు పల్సర్లు కారులు అన్నిటికీ కంచె. ఇలా 3 రకాల కంచె అన్నమాట. 3 అంచెల కంచె అది. ఆ 3 అంచెల కంచెలో దేవుడు మనల్ని భద్రపరిచి కాపాడతాడు. చూసే ఎంత ప్రేమ మనమటేసేకి. ఇది భౌతికమైన ఆశీర్వాదం. దేవుడు మన మీద కుమ్మరించే ఆశీర్వాదాల ప్రవాహంలో ఇవి కూడా ఉన్నాయి అక్క. మనం అడగబలేదక్క దేవుణ్ణి, నువ్వు ఆల్రెడీ ప్రభుత్వం నడుస్తున్నావు, ఇవన్నీ నీకు ఆఫర్ చేస్తాడు దేవుడు. ఇదంతా బంచ్ ఆఫ్ ఆ ఆశీర్వాదాల ప్రవాహాన్ని ఆకాశ వాక్యులు విప్పితే నీకోసం దేవుడు ఇన్ని ఆశీర్వాదాలు చూస్తావు నువ్వు. బిడ్డ, యాక్సిడెంట్ రాకుండా కాపాడుతున్నాడంటే ఇందాక మేము వచ్చేటప్పుడు మళ్ళా జమ్మనిందంట, హదసావిలు ఆమె అన్నారంతే, అయిపోయింది కనుకుండా. అట్ట వస్తేనే ఇప్పుడు వస్తున్నాం మేము. అట్టని మేము ఫాస్ట్ పోవడం కాదు, ఒక్కొక్కసారి అట్ట వచ్చేస్తే వెంటనే హల్లెలూయా అని అంతే. నేను తప్పింది. అలా కంచె వేయకపోతే ఎన్నొచ్చి కొడతాయో తెలియదు, ఏడకపోతామో తెలియదు. కానీళ్ళే అది ఉంది కదా. అదే నా ధైర్యం కూడా. నా ప్రభు నా చుట్టూ కంచె వేస్తున్నాడు. అదిగో ఆ చేతి కింద కారు పోతుంటుంది. ఆమె చెప్పండి గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. ఆ చెయ్యి మన మీద ఉన్నంత కాలం ఏ బండి మనకు తగలదని నా నమ్మకం. నమ్మితే సపలు కొట్టచ్చు కదా, ఆ మాటకి సపలు తల్లా అగ్ని మండుకొనుగాక యేసు నామములో మీకు
ఉద్యమం రావట్లా. ఆ చేతికి ఆమేన్, భలే కొట్టారు తల్లి, భలే కొట్టారు మీరు. ఇదిగో ఆ చేతి కింద మీ బైకులు, ఆ చేతి కింద మీ పొలాలు, ఆ చేతి కింద మీ ఇళ్ళు, ఆ చేతి కింద మీ భర్త, భార్య, భర్త, పిల్లలు, ఆ చేతి కిందే అందరం ఉన్నాం ఇప్పుడు. అది నీకు కలగాలంటే దీన్ని చెయ్యాలి, కొన్ని చెయ్యాలి. ఆ తర్వాత నెక్స్ట్ మా చూడు, లాస్ట్ది 5ది భౌతికమైన శారీరక జీవం. 5ది అపవిత్రాత్మ శక్తులపై జయం. అబ్బా, దయ్యపు కళలు రావు, దయ్యాలు తొక్కవు, దయ్యాలు కనపడవు, నల్ల స్వరూపాలు కనపడటం మానేస్తాయి, పావులు అసలు కనపడవు, కుక్కలు అసలు కనపడవు, పందులు అసలు కనపడవు. ఈ మధ్య నీకు పందులు ఎక్కువ కనపడుతున్నాయి అంటే హల్లెలూయా. కొన్ని చేయట్లేదు, హల్లెలూయా. చెయ్యాల్సినవి మనం కొన్ని ఉన్నాయి బైబిల్లో, అవి ఖచ్చితంగా చేసి తీరాలంతే. మనము చెయ్యలేని వాటిని ఆయన శివుడు కొన్ని చేసేసాడు. మనము చెయ్యగలిగినవి బైబిల్ రాయబడి ఉన్నాయి. అవి చేస్తే సాతాను శక్తుల మీద మనకు పూర్తిగా జయం. జయం జయం. దాంట్లో యేసు రక్తములో జయం జయం, లయం లయం. ఒక నిమిషం ఉంటలే. సాతాను కట్లన్నీ చప్పట్లు కొడుతుంటే పాడమనే. అబ్బా, నాకు దుర్గం లేదు మనకు దుర్గం లేదు లేదిక వేరే ఆశ్రయం. హల్లెలూయా. జయం జయం, యేసు రక్తములో జయం జయం, లయం లయం, సాతాను కట్లన్నీ లయం లయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమో కొంచెం ముందు నుంచి పెడితే కరెక్ట్గా పెట్టేశాడంత ఆడకి. అవునులే, టైం లేదులే, ఆపేస్తానమ్మా. అక్క మీకు ఎలా ఉందో కానీ ఇదిగో ఇవన్నీ మనకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మన మధ్య ఉన్న మన యేసయ్య నిన్న నేడు నిరంతరం మారని మన దేవుడు 2000 సంవత్సరాల క్రితం అద్భుతాలు చేసిన ఆ యేసే మనతో కూడా ఉండి ఇదిగో ఆత్మ సంబంధమైన భౌతికమైన దీవెనలని నీ నెత్తి మీద కుమ్మరించాలని కోరుకుంటుంటే నమ్మవక్క చెల్లిదా తమ్ముడా? నువ్వు నమ్మితే దేవుని మహిమను ఈరోజు చూస్తావు యేసునామములో. లాస్ట్ది లైవ్లీహుడ్ బ్లెస్సింగ్స్, జీవనోపాధి దీవెనలు చూసి ప్రార్థన చేసుకుందాం. ఏమి చెయ్యాలో వచ్చే వారం చెప్తా. జీవనోపాధి దీవెనలో మొదటిది, జీవనోపాధి అంటే మనం ఈ లోకంలో కలిగి ఉండాల్సిన కొన్ని దీవెనలు అనమాట. అదిగో చూడు, జీవనోపాధి దీవెన నెంబర్ 1, చేతి పనులు, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగ రంగాలలో నిరంతర అభివృద్ధి. వ్యవసాయాలు చేసే వాళ్ళలో మెట్టుకు ఎదుగుతారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు మెట్టుకు ఎదుగుతారు, చేతి పనులు చేసేవాళ్ళు మెట్టుకు ఎదుగుతారు. 3 నెలలు బాగా ఎదిగి 4వ నెల సతికలు పడరు. సంవత్సరం రోజులు వ్యాపారాలు పెట్టి 2వ సంవత్సరం హల్లెలూయా అనరు. ఎట్లా చెప్తున్నాను ఏమనుకోబాకండి అక్కల్లారా. ఇప్పుడు టిఫిన్ షాపులు చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, నా ప్రభు మన దేవుడు రోషం గల దేవుడు. ఆయన కోసం మీరు పట్టుకున్నారంటే మీరు ఏసీ హోటల్లో పెద్ద హోటల్ నడుపుతారు. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. చేస్తే అట్టాటి వ్యాపారాలు చేయండి, తూత్మలి వ్యాపారాలు చేయబాకండి, అసలు పెట్టబాకండి వ్యాపారాలు. ఇంకా అవమానం దేవుడికి. పెట్టావా ఏసీ హోటల్లో సాదా దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, సాంబార్ ఇడ్లీ, ఆ రేంజ్కి ఎదగాలి. ఎదిగితే తూత్మాలి వ్యాపారాలు పెట్టి 2 నెలలు 3 నెలలు సంవత్సరం చేసి ఆపేసి అబ్బాయి కుదరట్లేదన్నా అంటే అవమానం దేవుడికి. ఏమన్నా తిట్టచ్చు మమ్మల్ని? నువ్వు మమ్మల్ని ఆశీర్వదించాల్సింది పోయి ఆ నోటితో ఆశీర్వదిస్తానే తిడుతున్నా. ఏ వ్యాపారాలు చేయకూడదు ఇస్తాకన్నా? తూత్మాలిష్ అంటే అర్థం ఏంటంటే మారిపోతూ ఉంటాయి, వరకు మారిపోతూ ఉంటాయి. పరివేండక నా మీద బాధపడద్దేమో, సాగర్ బాధపడతాడేమో. ఎందుకు బాధపడతా? బిడ్డలు క్షేమాన్ని కోరుకుంటున్నాం కదా. అది అర్థం అవుతుందా? దేవుని ఆశీర్వాదాల ప్రవాహం మన మీద ఉందంటే చేతి పనులు మన అభివృద్ధి అవ్వాలి. నానాటికి ఇస్సాకు విత్తనం వేసే సంవత్సరం 100 ఫలము, చెప్పండి 100 ఫలము పొందెను. దేవుడు అతనిని ఆశీర్వదించగా అతను మిక్కిలి గొప్పవాడాయనో, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే సాగరు, నువ్వు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతావంతే. అభివృద్ధి పొందాలా, రూల్ అది. ఆశీర్వాదాల ఊట నీ మీద కురిసిందంటే నువ్వే కాదు, ఇశ్రాయేల్ పాస్టర్ నేను కూడా మన మందిరం నానాటికి పైకి వెళ్ళాలా, మళ్ళా కిందకి దిగి మళ్ళా పాక వేసుకొని పోయామనుకో, మీరు నేను చెప్పకుండానే అనుకోండి, మీరు సార్ మీద ఆశీర్వాదం లేదనుకోండి, మీకు అంత అవకాశం నీకునా?
నాకు రూట్ లీక్ అయిపోయింది. మీకు అంత అవకాశం, నేను రెడీ అయిపోయా, మీరు రెడీ అవ్వండి. వ్యాపారాలు మెట్టిమెట్టికి ఎదగాలి, ఉద్యోగాలు మెట్టిమెట్టికి ఎదగాలి, వ్యవసాయాలు మెట్టిమెట్టికి ఎదగాలి. హలో ప్రకాష్ గారు, 2 ఎకరాలు చేస్తున్నాం ఇప్పుడు, వచ్చే సంవత్సరం మనం 1 ఎకరా చేయకూడదు. 2కు 1 కలుపుకొని 3 చేయాలా, 3 2 5 చేయాలా. సంవత్సరానికి ఎదగాలి. అప్పుడే దేవుడు మనతో ఉండి నడిపిస్తున్నాడని అర్థం. గట్టి చెప్పు హల్లెలూయా. దీవెనక్క నీ పని అంతా ఏరోడికి ఇచ్చేసిన గమ్ము కూర్చోకూడదు ఇంట్లో. నువ్వు కూడా చెయ్యాలా, నీ పిల్లలు చెయ్యాలా, దీవించబడాలా. ఇంట్లోకి 4 దిక్కుల నుంచి రావాలి ఆదాయం. నీ కష్టజీతం నువ్వే తినాలి. మళ్ళా ఎంత ప్రేమక్క మనమే దేవుడికి. నీ వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో నిరంతరం అభివృద్ధి చెందాలి. ఒకనాటికి నువ్వు మిక్కిలి గొప్పవాడి అయిపోవాలి యేసునామములో. ఎటవాలి కిందక పైకా ఏసీ హోటల్ స్థాయికి ఎదుగుదురుగాక. ఆమె చెప్పు. 2-3 ఇళ్ళు కట్టి మీరు బాడుగులు ఇచ్చే స్థాయికి లేసుదురుగాక యేసునామములో. ఆమె చెప్పట్లా, విశ్వాసం లేదు. రెండమ్మా జీవనోపాధి దీవులు 2 చూడు. అబ్బా బా నా మనసు దోచేవ కూతురా, భలే ఇల్లు పెట్టేవ కూతురా నువ్వా. మా బిడ్డలు చూడాలి ఇల్లు. అమ్మా చూడండమ్మా, అమ్మా దేవుడిని ఆశ్రయించిన బిడ్డలారా, క్రైస్తులారా, ఇల్లు లేకుండా 15-20 సంవత్సరాల నుంచి అదే రేకుల ఇంట్లో కారిపోయే పూరి పాక ఇంట్లో ఉన్నటువంటి నా ప్రియమైన బిడ్డలారా, మిమ్మల్ని ఏమని అంటారు కానీ చూడండమ్మా, ఘనమైన ఇళ్ళు, వస్తు వాహనాలు, స్థలాలు, పొలాలు సంపాదించుకోవడం కూడా దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలలో ఒకటి. ద్వితీయోపదేశకాండం 28 మీరు చదివితే ఎంత మంచి మాటలు తెలుసా. ఆ మాట చదువుకుంటూ వెళితే మీరు సమస్త జనాల కంటే హెచ్చుగా మీరు దీవించబడతారు. మీ గర్భఫలం, మీ భూఫలం, మీ దుక్కిటెద్దులు, గొర్రె మేకల మందలు, పిండి పిసుకు తొట్టి దీవించబడతాయి. నువ్వు పొలంలో దీవించబడదు, పట్టణంలో ఇట్లా చెప్తాపోతాడు అనమాట. యేసయ్య తన బిడ్డల్ని దీవించడం ఆయనకి ఎంతో ఇష్టం. మనల్ని గొప్పవాళ్ళుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా, పేదవాడిగా భూమి మీదకి వచ్చాడు. బిడ్డ అమ్మ నమ్మమ్మ చాలు, ఈరోజు నమ్ము చాలు, ఆశపడు చాలు. నా ప్రభువా, మా పాస్టర్ గారు ఇంత ఓపిక, ఇంత బాధతో ఇన్ని వారాల నుంచి ఇల్లు బొమ్మలు పెట్టి మరి చూపిస్తుంటే మా మైండ్ మారపోతేట. కారు కూడా పెట్టేసింది దైవీల లాస్ట్కి. మీ ఇష్టం చెప్తాను. ఇంకా కారు కూడా పెట్టి ఇల్లు తీసుకొని వచ్చింది ఒకటేసారి. అది బైక్, ఆటో పెట్టకుండా కారే పెట్టింది డైరెక్ట్గా. దేవుడు నాకు ఇచ్చే బిడ్డలకు ఇటువంటి ఘనమైన ఇల్లు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. నా మామని చెప్పండి గట్టిగా. మీరు నమ్మబలి, నేను నమ్ముతున్నా. నా కొడుకులకి, నా కూతురికి దేవుడు ఇట్లా ఇల్లు ఇవ్వబోతున్నాడు యేసునామములో. ఆ ఇల్లు చూసి ఇక్కడి నుంచి వెళ్ళాలా. ఏంది పేదరికం, దరిద్రం పేదరికం. మా మరియక్క, నేను చనిపోయింది మరియక్క. ఎందుకు చనిపోయింది తెలుసా? డబ్బు లేక. 25,000 ఉంటే ఆపరేషన్ చేసి బతుకుండేది తెలుసా. నేను మరియక్క చనిపోవడానికి కారణం కేవలం 25,000 కట్టలేక, పేదరికం. ఆపరేషన్ చేయాలని చెప్పారు, డబ్బులు లేక ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అట్లా పక్కన పెట్టినారంట ఐసీయూలో. డబ్బులు లేక చనిపోయింది. కనీసం ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేని చచ్చిపోయే అంత పేద దేవుడు కదక్క మన దేవుడు. నమ్మండి అక్క దయచేసి ప్లీజ్. మీరు నమ్మితే మీ జీవితాలు విప్లవాత్మకంగా మార్చేస్తాడు యేసయ్య. అదిగో అది ఆశీర్వాదం. అప్పుడు రాయాలి ఆ ఇంటి మీద ఏం రాయాలి తెలుసా? యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతి అని రాయాలా. ఆమె చెప్పడం గట్టిగా, యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతి. కిందిళ్ళన్నీ బాడుకి, పైన ఉండేవాళ్ళు మీ పైన ఉండేవాళ్ళు మీకు. నమ్మరా? ఆమె అని చెప్పాలనిపించట్లా? వద్దులే మీరు చెప్పర్లే. కానీ ఆ 3 జీవనోపాధి దీవెనలో 3ది అయిపోయింది. ప్రార్థన చేద్దాం. జీవనోపాధి దీవెనలో 3ది అప్పులు ఊసేలేక 10 మందికి చేయి చాచగలిగిన తలగా బ్రతకడం. చూసారా? అప్పులు అసలు ఊసేలేదు, ఆ మాట లేదు. 10 మందికి చెయ్యి చాపగలిగినటువంటి ఒక తలవలే. ప్రభు ఏం చెప్పాడు? నేను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించాను. ఇస్తారక్క ఏమంటావు? ఇస్తారక్క చూసి ఏముందలే సార్, బొమ్మలు నేనే పెట్టచ్చు కానీ బతుకులు మారుతాయా? దీవెనక్క తడలి దీవెనక్క బొమ్మలు నేనే పెట్టుకోవచ్చులే సార్. మీరున్నండి, మీ మైండ్ మార్చే పని నేను చూసుకుంటా. ఇంకా మీకు బొమ్మలు పెట్టి మిమ్మల్ని మీ మైండ్ మార్చకపోతే ఇస్రాయల్ పాస్టర్ కదా ఇక్కడ ఆడ పెట్టే బొమ్మలకే మారిపోవచ్చిందన్న, నీ మైండ్ మారిపోవచ్చిందన్న. అప్పులు ఊసేలేక 10 మందికి చేయి చాపగలిగిన తల, ఆ తలగా బ్రతికే ధన్యత నేను దేవుడు నా బిడ్డలందరికీ ఇస్తాడని నేను నమ్ముతున్నాను. మీరు ఆ విధంగా దీవించబడడం నా కళ్ళతో చూస్తాను యేసునామములో. గడి చెప్పు హల్లెలూయా. నంబర్ 4 చాలా ఉన్నాయి, 5 దాకా ఉన్నాయి. పెట్టుమా నంబర్ 4. అబ్బా ఇది నాకు బాగా ఇష్టం. ఇది 4వది ఏంది? పట్టణములో స్థిరపడుట. ఏందమ్మా
ఇవన్నీ ఎవరిచ్చే ఆశీర్వాదాలు? నేనా? ఇశ్రాయేలు పాస్టర్ నేను ఇచ్చే ఆశీర్వాదాలు అంత లేదు, నేను ఇవ్వలేను మీకు. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకిళ్ళు విప్పి ఆశీర్వాదాల ప్రవాహాన్ని మీ మీద కుమ్మరిస్తాను. ఆ ప్రవాహంలో ఒక ఆశీర్వాదమే పట్టణంలో స్థిరపడటం. నా జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒక చిన్న గ్రామంలో స్టార్ట్ అయింది చిన్నప్పుడు. ఆ తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత నారికేళ్లపల్లి లేకపోతే బాయితోపు ఒక పొలంలో చిన్న ఇంట్లో అక్కడికి వెళ్ళిపోయా. దేవుడు అక్కడ తీసుకెళ్ళిపోయాడు నన్ను. నేను అనుకున్నాను ముత్తుకూరు పోవటమే కష్టం అనుకున్నా. ఆశ అయితే వందనాలు. నెల్లూరులోకి వెళ్ళాలి ప్రభువా, నెల్లూరులో స్థిరపడాలి ప్రభువా. ఓడిపోయాను ప్రభువా, నువ్వు ఉండే నెల్లూరు కావాలి, నువ్వు లేని నెల్లూరు నాకు వద్దు. ఇంకా నేను ఓడిపోయా, ఇన్నిసార్లు ట్రై చేసి ఓడిపోయాను. నువ్వు ఉండే నెల్లూరు కావాలి, నీకు ఇష్టమై తీసుకోవాలి, అది వద్దు ఇంతే. కనీసం ముత్తుకూరు దాకా నడిపిస్తావా అనుకున్నా. ముత్తుకూరు దాకింది. అనుకున్న ఆశీర్వాదం తీసుకొచ్చి ప్రభు నిలబెట్టాడు. ఏసునామా ఆమె చెప్పండి గట్టిగా. అదిగో నువ్వు నిజంగా నమ్మితే నీ బిడ్డల్ని సిటీస్లో దేవుడు స్థిరపరుస్తాడు. ఏసునామలో నిన్ను కూడా దేవుడు పట్టణంలో స్థిరపరుస్తాడు. గ్రామం వదిలిపెట్టి బయటికి రా, పిలుస్తాను రండి అందరూ వచ్చేయండి. నువ్వు పెడతావు నాయన మాకు అన్నమా? అందరూ వచ్చేస్తే ఆశ ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు యేసునామంలో. బిడ్డలారా, అట్టని మీరు గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ ఆశీర్వాదం లేనులు నేను చెప్పట్లేదు బిడ్డ. అవన్నీ దేవుడిచ్చే ఆశీర్వాదం. ఆశపడితేనే అవన్నీ కూడా ఆశపడితేనే. ఆశపడకపోతే ఎవరికి దేవుడు చేయడు అంతే. నాకైతే ఆశ ఉంది, చూడాలి నా ప్రభు ఏ మందిరంలో ఎక్కడ ఆ మందిరం కడతాడో, ఎక్కడ నన్ను ఇంట్లో పెడతాడో. నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. చూద్దాం ఈ సిటీలో దేవుడు ఎక్కడ స్థిరపరుస్తాడో. పట్టణంలో స్థిరపడటం అనేది దేవుడిచ్చే ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం. నంబర్ 5 అబ్బా ఇదిగో మందిర అభివృద్ధిని, సేవకుని క్షేమాన్ని మోయు బాధ్యత అప్పగించబడటం. ఇది కూడా ఒక జీవనోపాధి దీవెన. బిడ్డ నిన్ను దేవుడు ఎప్పుడైతే క్రమక్రమంగా దీవిస్తాడో, సాగర్ ఏసీ హోటల్ ఎప్పుడైతే పెడతాడో, పాస్టర్ గారికి ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం టిఫిన్ వస్తుంది అంటే సేవకుని క్షేమాన్ని అంటే ముందే చెప్పేస్తున్నా సార్. అంటే రేపు దీవిస్తే మీ ఇంటికి ఉదయం సాయంత్రం టిఫిన్ రావాలి ముందే చెప్పేస్తున్నావా? ఏం పెట్టరా? ఇంత బతికి మిమ్మల్ని కని మీకు ఇన్ని ఫోటోలు పెట్టి మిమ్మల్ని పైకి లేపి మిమ్మల్ని అంత సిటీస్కి వెళ్ళినప్పుడు ఉదయాన్నే సాయంత్రం టిఫిన్ పెట్టరా? ఎందుకు పెట్టరు? సేవకుని క్షేమాన్ని మోసే బాధ్యత కలిగిన వ్యక్తులుగా మీరు మారతారు. అది దేవుడిచ్చే దీవెన. మందిర అభివృద్ధిని మోసే బాధ్యత కూడా దేవుడు మీ చేతుల్లో పెడతాడు. అది కూడా ఒక దీవెన. ఫ్యాన్ తిరగట్లేదు, చూస్తానే ఉంటారు. ఆ ఫ్యాన్ చేసుకుంటాడులే చేసేవాళ్ళు లేరడా? ఈవెన్ ఏమంటారు ఇట్లా. ఇప్పుడు మన మందిరంలో గ్రీన్ మ్యాట్లు వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఆశీర్వాదం, నాకు ఆశ. ఏం చేద్దాం? కానీ ఇస్తాడులే నాకు అర్థమైపోతుంది, నాకు ఇస్తాడు. ఈ మందిరంలో గ్రీన్ మ్యాట్లు వేస్తే చాలా అందంగా ఉంటుంది. మధ్యలో రెడ్ వేసి ఆ పక్క ఈ పక్క గ్రీన్ వేస్తే ఎంత బాగుంటుంది తెలుసా? అలా మందిర అభివృద్ధిని కోరే ఏమంటారు ఆ కోరే ఆశ, మందిరం బాగుండాలి, మందిరాలు చేయాలి అని మందిర అభివృద్ధిని కోరుకునే మనస్తత్వాన్ని దేవుడు ఎవరికైతే ఇస్తాడో వాళ్ళని దేవుడు దీవించినట్లు లెక్క. సేవకుని క్షేమాన్ని మోసే బాధ్యతను దేవుడు ఎవరికి ఇస్తాడో వాళ్ళు దేవుని దీవించబడినట్లు లెక్క. పాస్టర్ ఎట్టున్నాడు, సంఘం ఎట్టుందో మనకు అనవసరం. ఆదివారం పోయామా, 2 మాటలు విన్నామా, వెనక్కి వెళ్ళామా, కృష్ణాపురంలో దిగామా, వచ్చామా, అంత అన్నం వండామో, వాళ్ళ నోట్లు వేసామో, వెళ్ళామా, ఇంక మనకు సంబంధం లే అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా దేవుడు ఈ దీవెనను అందించలేదు. కాబట్టే నాకు సంబంధం లేదు వచ్చే అనుకుంటున్నారు. బిడ్డ మిమ్మల్ని ఎవరైనా అనట్లేదు. బిడ్డ నేను దేవుడి మీద నీ మీద పోస్తే ఈ మైండ్ నీకు స్టార్ట్ అయిపోతుంది. చేస్తున్నామా ఆమె చెప్పండి గట్టిగా. లాస్ట్ పెట్టుమా, చూడుమా, 3-4 తరాలకు సరిపడినంత ఆత్మీయత, 3-4 తరాలకు సరిపడినంత ఆత్మీయతని ఇచ్చేసి వెళ్తావు పోతా నువ్వు యేసునామంలో. మా తాతయ్య ప్రార్థన వల్ల మేమింత దీవించబడ్డామని రేపు నా మనవాళ్ళు చెప్పుకొందురుగాక. ఇంతకంటే పిచ్చోడు ఉంటాడా పాస్టర్? ఇంకా పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదు, అప్పుడే మనల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. నాకు భలే ముందు చూపులే, నవ్వుకోండి, ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లే. నా మనవాళ్ళు ముదుమలు ఏమన్నా అందరూ మా తాతయ్య చేసిన సేవ వల్ల ఈరోజు మా జీవితాలు దీవించబడ్డాయి. మా తాత పేరు ఇస్సాకు తెలుసా? మరిపోడు మా తాతయ్య చేసిన భక్తి వల్ల మేము ఇలా దీవించబడ్డామని, మా అమ్మమ్మ చేసిన భక్తి వల్ల మేము ఇలా దీవించబడ్డామని రేపు మీ మనవాళ్ళు చెప్పుకోవాలి. కుమారమ్మా, చెప్పుకోమ్మా, అన్నా జయదేవు నీ గురించి ఈరోజు ఏం లేదు ఫీల్ అవ్వకు. ఈరోజు నేను వదిలేస్తున్నా. ఈరోజు మా
మా నానమ్మ, మా అమ్మమ్మ ప్రార్థనే ఈరోజు మా క్షేమానికి కారణమని రుతమ తల్లి మన గురించి చెప్పుకోవాలా, తిమోతన మన గురించి చెప్పుకోవాలా, సాగరు 2 కూతురు నీకు నాకు, రేపు రాబోయే వాళ్ళు చెప్పుకోవాలా, మా మామయ్య దీవెన, మా మామయ్య ప్రార్థన, లేదా మా నాన్న ప్రార్థన, మా తాత ప్రార్థన. 3-4 తరాలకు సరిపోయినంత ఆత్మీయతనిచ్చేలా పోతా మనం ఇక్కడి నుంచి. అది దేవుని ఆశీర్వాదం. సుభాషణమ్మ తల్లి అదే మన ఆశీర్వాదం. మురళన్న ఒక్క నిమిషం మురళన్న ప్లీజ్, ఏమనుకోబాకు, లేసేవు నువ్వు, నాకు అర్థమైపోయింది. తర్వాత ఆత్మీయతే కాదు, ఆత్మీయత ఇచ్చే వాళ్ళకి పొళ్ళు తీసుకొని పోవటం కాదు, 3-4 తరాలకు సరిపోయినంత ఐశ్వర్యం కూడా ఇచ్చేళ్ళాలి మనం. ఆమె చెప్పు గట్టిగా, గడి చెప్పు హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయతనిస్తావో దాని వెనకే పరిగెత్తుకుని వస్తుంది ఐశ్వర్యం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. అంతే. నీ పిల్లలకి, నీ తరతరాలకి ఏమి ఇచ్చిపోతావు ఇంక నెక్స్ట్. నేను కనుక చెప్పలేను తమ్ముడా, మీకు నా మీద కోపం వచ్చేస్తున్నా, కళ్ళు ఎర్ర చేస్తున్నారు నా మీద కొంతమంది. ఉండవా ఆ పాస్టర్ ఫోటోలు పెట్టి మనం సంపతున్నాను అని. నేనైతే నమ్ముతున్నాను, మీ మనవాళ్ళకి మనరాళ్ళకి కూడా మీరు ఆస్తినిచ్చి వెళతారని నేను నమ్ముతున్నా. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. లాస్ట్ అండ్ ఫైనల్ పెట్టుమా, లాస్ట్ అండ్ ఫైనల్ జీవనోపాధి దీవెనలు ఇవి. దేవుని రాజ్య వ్యాప్తిలో స్తంభముగా మార్చబడుట, ఇది ఒక ఆశీర్వాదం బిడ్డలారా. దేవుని ఏం చెప్పాను, దేవుని రాజ్య వ్యాప్తిలో స్తంభముగా మార్చబడుట. చర్చికి వచ్చి వెళ్ళిపోవడం అనేది ఆశీర్వాదం కాదు తమ్ముడు, చెల్ల. అయ్యా సార్తో పాస్టర్ గారితో మాట్లాడబాకు, నువ్వు గమ్ముగుండు. మనకు వెళ్ళామా, ప్రార్థన చేసి వచ్చేసాం, మనకెందుకు అవన్నీ అని అనుకున్నంతకాలం అది దీవెన కాదక్క. నువ్వు మాట్లాడవు, మీ ఆయనే మాట్లాడేవు దేవుడితో, పాస్టర్ గారితో. అమ్మా అది అసలు దేవుని ఆశీర్వాదమే కాదు. నీ మీద నిజంగా దేవుడు ఆత్మవర్షం కురిపించునుంటే, ఆశీర్వాదాల ప్రవాహం నీ మీద పోసునుంటే, దేవుని రాజ్య వ్యాప్తిలో కుటుంబ ప్రార్థనలు పెట్టి వాక్యం వినిపిస్తావు, అనేక మంది మార్చబడాలని కోరిక కలిగి ఉంటావు, సంఘంలో ఒక స్తంభంగా మారుతావు, దైవజనులకు ఒక కుడిభుజంగా మారుతావు, సంఘాన్ని నీ పని చేసుకుంటా ఉంటావు, నీ వ్యాపారం చేసుకుంటా ఉంటావు, నువ్వు నీ పని నీదే. అప్పుడప్పుడు దేవుని పనిలో పాల్పొమ్మలు పొంది ఆయన పనిని కూడా నువ్వు కట్టగలిగే ఒక స్తంభంలాగా మారి ఉంటావు. అది దేవుడిచ్చే ఆశీర్వాదం. గట్టి చెప్పు హల్లెలూయా. నాకు సంబంధం లేదు అనుకునేదంతా జాంతనై, అది ఆశీర్వాదం లేదు. నువ్వు దేవుని రాజ్య వ్యాప్తిలో నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు కూడా ఒక స్తంభంలాగా వాడబడతావు. సంఘంలో దైవజనుడితో పాటు నువ్వు కష్టపడతావు. రేపు సింగపూర్, మలేషియా వెళ్ళేటప్పుడు రారు, నాతో రారా? వస్తారా రారా? ఎక్కడికి? సింగరాయకొండ కాదు, సింగపూర్ అంటే ఎక్కడన్నా మన ఫ్లైట్లో పోవాలా, 5,000 ఛార్జీ, అందరు రావాలి యేసునామాలు. ఇంకా ఛార్జీ కూడా మీరే పెట్టాలి, నాకు టెన్షన్ పడబాక. అదేం సార్ నువ్వు ఇంత దీవిస్తా మమ్మల్ని అడసనేది. సరేలే, ఎవరు పెడితేలేమ్మా, కానీ ఖచ్చితంగా 20-30 మంది పోవాలి మనం నుంచి. ఆమె చెప్పండి గట్టిగా. హోలీ జడ్జి మినిస్ట్రీస్ టీము విమానంలో సింగపూర్కు పోయి సభలు జరిపి వచ్చుదాం గాక. ఇప్పుడు అదిగో దేవుని రాజ్య వ్యాప్తిలో నువ్వు స్తంభంగా ఉంటే ఆ ఆశలు వస్తాయి. 5,000 పెట్టి పోవాలా, 5,000 ఖర్చు అయితే ఎట్టా అనే మైండ్ వస్తుంది అనుకో, మనకు ఆశీర్వాదాలు లేదని అర్థం అనమాట. రాబోయే రోజులు యెరూషలేం పోవాలి, దేశాలు తిరగాలి, ప్రపంచం చుట్టూ తిరగాలి, దేవుని పని చేయాలి, ఆయన ప్రకటించాలి. నాతో పాటు మీరు కూడా రావాలని ఆశపడుతూ ఈనాటికి ఈ ఛానల్లో ఈ సమాప్తాన్ని నేను ముగిస్తున్నాను. తిరిగి మరలా వచ్చే ఆదివారం ఇదే మీటర్ బ్యాండ్ మీద మనం దేవుని కొరకు ఏమి చెయ్యాలో నేర్చుకుందాం. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. పెట్టు సౌండ్ పెడతా. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు బిడ్డ 3 రకాల ఆశీర్వాదాలు చెప్పాను. మెయిన్ మూలవాక్యం ఏంది? దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాక్యులు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదాల ప్రవాహాన్ని కుమ్మరిస్తాను మీ మీద. దానిలో ఆత్మ సంబంధ దీవెనలు ఉన్నాయి, భౌతికమైన దీవెనలు ఉన్నాయి, జీవనోపాధి దీవెనలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా మీరు దీవించబడాలని మన మధ్య ఉన్న యేసయ్య కోరుకున్నాడు. ప్రభువా, మా మీద నీకు ఇంత ఆశ ఉంటే మేము కూడా నీకు సపోర్ట్ చేస్తున్నాం ప్రభు, మేము నమ్ముతున్నాం, మమ్మల్ని దీవించండి. ఆ రీతిగా మేము ఆస్వాదించబడాలి, తరతరాలకి ఆశీర్వాదకరంగా మారాలి నా తండ్రి. ఆ ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించయ్యని జీవితాన్ని, శరీరాన్ని, మనసును ప్రభుకు అప్పగించి విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళదాం. నీ కన్నీళ్లు తొడవబడబోతున్నాయి బిడ్డ. ఈ సంవత్సరం నీ స్టార్ తిప్పబోతున్నాడు దేవుడు. నువ్వు ఆశించినట్టు, కోరుకున్నట్లుగా నీ చరిత్ర మారబోతుంది. దేవుడు సర్వ సమృద్ధితో నీ కుటుంబాన్ని నింపి ఆస్వాదించి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, సలమకు ప్రార్థన చేస్తుంది.